నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మిసెస్ రేఖ. తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ రాష్ట్ర సేన అంటూ టీఆర్ఎస్ పార్టీని అనౌన్స్ చేసింది కవిత. అనౌన్స్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ కూడా స్టార్ట్ చేసింది. ఒరిజినల్ ఏదో ఫేక్ ఏదో ప్రజలకు తెలుసు అంటూ కౌంటర్ కూడా ఇవ్వటం జరిగింది. అయితే కవిత మాటలు మొత్తం కూడా ఖచ్చితంగా టార్గెటెడ్ బీఆర్ఎస్ పార్టీ అన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా టార్గెటెడ్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటం, కవిత ఆలోచన విధానం ఏమిటి, కవిత పార్టీ ఎలా ఉండబోతోంది, జెండా ఏంటి, ఎజెండా ఏంటి పెడుతూ కేసీఆర్ని చాలా కీలకమైన కామెంట్లు కూడా చేయడం జరిగింది. కేసీఆర్ మన కేసీఆర్ కాదు, కేసీఆర్ ఉద్యమ కేసీఆర్ కాదు, కేసీఆర్ ప్రజల్లో ఉండే కేసీఆర్ కాదు, కేసీఆర్ మారిన కేసీఆర్, మర మనిషి కేసీఆర్, మరబొమ్మ కేసీఆర్ అంటూ గుంట నక్కలు తోడేళ్ల మధ్యలో బందీ అయిపోయినటువంటి మనిషి కేసీఆర్. హైడ్రా ఇల్లు కులిస్తే రారు, బస్ యాక్సిడెంట్స్ అయితే రారు, రైతులు నష్టపోతే రారు. సో ఈ కేసీఆర్ ఆ కేసీఆర్ కాదు అంటూ ఇలా మాట్లాడారు. అయితే కవితక్క కాదు, కవితమ్మ. తల్లి ఎప్పుడు బిడ్డ జేబు చూడదు, కడుపు చూస్తుంది అనే అర్థం వచ్చేలా కొన్ని ఎజెండాలను ప్రకటించడం జరిగింది. సో ఇవన్నీ ఇలా ఉంటే యుద్ధం తండ్రితో, బీఆర్ఎస్ పార్టీతో, అది కూడా పాత టీఆర్ఎస్ పార్టీ పేరుతోనే పెడుతూ ప్రజల్లోకి వెళ్తోంది. సో ఎలా ఉండబోతోంది మాట్లాడదాం. జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు, అలాగే బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు, మీతో స్టార్ట్ చేద్దాం. రామ్మూర్తి గారు, ఈరోజు కవిత కొత్త పార్టీ పెట్టడం జరిగింది. ఎలా చూస్తారు సార్ ఈ కొత్త పార్టీని, పర్టికులర్ గా టిఆర్ఎస్ ని ఏం చెప్తారు? భారతదేశంలో ఎవరైనా ఏ పౌరుడైనా కూడా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే గుడ్డసి కోరిన క్రియేట్ ఎప్పుడైనా కూడా. నేను చాలా సార్లు సంవత్సరాలు చెప్పాను, ఆలు లేదు సోలు లేదు అల్లుంటోటి సోమలింగం అన్నట్టు పార్టీ రిజిస్ట్రేషన్ కాలేదు. అదే విధంగా ఏదో టీఆర్ఎస్ ఏ అని పెట్టుకున్నారు, కింద ఏ కనబడకుండా చిన్నగా పెట్టి చేసింది అన్నది కూడా నేను చూశాను. ఎందుకంటే అసోసియేషన్ అని రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ ఏ అంటే కూడా చాలా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే టీ అంటే తెలుగుదేశం, అదే విధంగా ఆర్ అంటే రేవంత్ రెడ్డి, అదే విధంగా ఎస్ అంటే అయితే సేవ, అదే విధంగా అసోసియేషన్ అని. ఎందుకంటే ఇలా మాట్లాడుకుంటారు. సరే అవి తర్వాత మాట ముందు పోతా అంటే ఎవరు ఎలాంటి ఏ ఎజెండా ఇంతకుముందు మాట్లాడండి. జెండా ఏంది, ఎజెండా ఏంటంటే జెండా పచ్చడి అనేది క్లియర్ గా అర్థమవుతున్నది. జెండా పచ్చడి, ఎజెండా మాత్రం 3 రంగులు అనేది క్లియర్ గా అర్థమవుతున్నది. అదే విధంగా చేనేత కార్మికులు చనిపోతే కేసీఆర్ గారు రాలేదు, హైడ్రా కూలిపోతుంటే కేసీఆర్ రాలేదంటే హరీష్ రావు గారిని అదే విధంగా కేటీఆర్ గారిని పంపిండేవారని నేను అడుగుతున్నా. ముఖ్యంగా ఏంటంటే మీరు ఎక్కడున్నారా అనేది చూసుకోవచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా కూలిపోతాంటే మీరు ఎక్కడున్నారు, ఏ విధంగా మీరు ప్రశ్నించకుండా ఏ విధంగా మీరు ఉన్నారన్నది కూడా చూసుకోవచ్చు. మొన్న లాస్ట్ లో ఎందుకంటే మొత్తం అక్కడికి పోయి మొత్తం కూలగొట్టాలి, ఉన్నోళ్ళే కూలగొట్టాలి, లేని కూలగొట్టాలని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నా ఉద్దేశం ఏంటంటే మూసీ మీద అసలు కూల్చివేతలో ఉండద్దు, ముఖ్యంగా క్లీన్ కావాలనే మా ఉద్దేశం, మా పార్టీ సిద్ధాంతం. అదే విధంగా కేసీఆర్ గారు మారిన మనిషి మర మనిషి అంటే ఎంత పెద్ద మాట అండి. మాట్లాడి చెప్తున్నా, ఓపెన్ మాట్లాడుతున్నా. తండ్రి అన్న మానవత్వాన్ని మనిషిన ప్రతి ఒక్కరికి తండ్రి మర మనిషిలానే కనబడతాడండి. మళ్ళీ కూడా చెప్తున్నా, తండ్రి అన్న మానవత్వం మనిషి ఇష్టం వచ్చినట్టు మాట్లాడక ఏ తండ్రి అయినా కూడా మర మనిషిలాగానే కనబడతాడు. మన చరిత్ర కూడా చెప్పింది కదా అండి, ఇప్పుడు మనం కొత్తగా చెప్పడం అవసరం లేదు. అదే విధంగా పరిణితి గురించి చెప్తున్నారు, కేసీఆర్ గారి పరిణితి, రాజకీయ పరిణితి గురించి ఈమె చెప్పాలండి. ఇంకోటి ఏంటంటే ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత కూడా బిడ్డను తీసుకొచ్చి ఒక ఎంపీని చేసి ఎమ్మెల్సీ చేసినానికి పరిణితి లేదంటే అది కాలమే సమానం చెప్తాను. అదే విధంగా గుంతనక్కలు, దయ్యాలు ఇవన్నీ వలలో ఉన్నాడు అని ఒక మాట ఉన్నది. మళ్ళా మొన్నటికి ఆమె ప్రెస్ మీట్ పెట్టి నేను మొండిదాన్ని దయ్యాన్ని ఆమె ఒప్పుకున్నది. ఇప్పుడు ఆమె ఒప్పుకున్నది చెప్పాలా, లేకపోతే ఆమె నోటకెళ్ళి చెప్పింది చెప్పాలా? ఇప్పుడు ఇన్ని అంశాలు. అదే విధంగా తెలుగుదేశం రేవంత్ అసోసియేషన్ అన్నది కూడా వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డికి అదే విధంగా కవిత గారికి 36 కంపెనీలు ఒకే ఇంటికెళ్ళి రిజిస్ట్రేషన్ అయినాయని వాళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ క్లియర్ గా చెప్పడం జరిగింది. దాని మీద సమాధానం ఇంతవరకు కవిత నుంచి రాలేదు, రేవంత్ రెడ్డి రాలేదు. అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా కవిత గారి అంశాలు మాట్లాడుకుంటే చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించిన టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆమె కాంగ్రెస్ లకు వస్తుంటే నేనే ఆపుతున్నా కాబట్టి ఈ రోజు ఆమె కాంగ్రెస్ రాకుంటే ఆగిందని ఆయన మాట్లాడారు. ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరితో రావాలని చూసింది,
దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా 13-14 ఏళ్ళు ఉద్యమం చేసిన ఒక పార్టీగా కేసీఆర్ గారు ఒక సాధకుడిగా, తెలంగాణ సాధకుడిగా, అదేవిధంగా 9.5 ఏళ్ళు ఒక స్వర్ణ పరిపాలన అందించిన కేసీఆర్ గారు నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఏం చేసిందని మాట్లాడుతుందండి. అసలు నీళ్ల విషయం ఏ విధంగా ఉండేదండి? గోదావరి మీద ఒక ఎస్ఆర్ఎస్పీ ఉండేది. గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాస్తవంగా బ్రహ్మాండంగా 7-8 ప్రాజెక్టులు కట్టుకున్నాం దాని మీద. దాంతో పాటు కాళేశ్వరంలో ఇవి చెప్పుకుంటా పోతే డిబేట్ కూడా సరిపోదు. ముఖ్యంగా పార్లమెంట్ లో అడిగినాడు ఇలాంటి క్వశ్చన్లు వస్తాయని. రఘునందన్ గారు అసలు గత 9.5 ఏళ్ళలో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చింది, కొత్తగా సాగైంది 98 లక్షల ఎకరాలకు నీళ్లు సాగాయి. అంటే ఓవర్ నైట్ గా కేసీఆర్ గారు ఏం చేయండి ఇప్పుడు 98 లక్షల ఎకరాలు నీళ్లు వాడుతున్నాయండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మిషన్ కాకతీయ గాని, మిషన్ భగీరథ గాని అద్భుతమైన పథకాలు. మిషన్ భగీరథ ఇంటింటికి నల్ల నీళ్లు. ఒకటి ఏంటంటే భూమధ్య రేఖ నుంచి కొలిస్తే 45,000 కిలోమీటర్లు అండి. వాస్తవంగా మిషన్ భగీరథ పైప్ లైన్ పొడుగు 1,45,000 కిలోమీటర్లు. అంటే భూమికి 3 చుట్లు వేసినప్పుడు ఏం చేయలేదా అండి నీళ్ళ విషయంలో. అదేవిధంగా ఒకప్పుడు బోరింగ్ల కాడికి రామ్మోహన్ నాకు తెలుసు, అదేవిధంగా కృష్ణారెడ్డి నాకు తెలుసు, అదేవిధంగా కత్తి వెంకట స్వామి కూడా తెలుసు. మా మహిళలు, మా ఇంట్లో వాళ్ళు, మా అక్కలు, మా చెల్లెలు, మా తండ్రులు, మేము వాస్తవంగా బోరింగ్ల కాడ, బాయిల కాడ బిందెలు ఎత్తుకొని పోయేదండి. మా భుజాలు కాయగాస్తే మా నడినెత్తి మీద వెంటనే చూసిపోయేది. అలాంటి పరిస్థితులు 2014 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2018కి ఎలక్షన్లకు ముందు పోకముందు ఇంటికి అల్లనీళ్ళు ఇస్తాయని నేను ఓట్లు అడుగుతా లేకపోతే అడగా అని చెప్పిన మహానుభావుని ఈ నీళ్ళ విషయంలో ఏం చేయలేదంటే ఏం చెప్పారండి. అటు సాగునీరు, ఇటు తాగునీరు ఈ రోజు ముఖ్యంగా అన్ని పంటల్లో నంబర్ 1 గా అవుతుందంటే ఓవర్ నైట్ ఏం గాంధీ అయిందా అండి? ఎందుకండి ఇలాంటి మాటలు? అదే విధంగా నిధుల విషయంలో 1 lakh చిల్లర ఉండేదండి పర్ క్యాపిటల్ ఇన్కమ్. వాస్తవానికి 3 లక్షల చిల్లర దాకా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. నిధుల విషయంలో క్లియర్ గా పనిచేసిన అందరికీ తెలుసు. నెలకు 18,500 కోట్లు వస్తున్నాయంటే కారణం వాస్తవంగా చెప్పి కేసీఆర్ గారిని చిన్న పిల్లలని గిచ్చి చెప్పినా నిధులకి లేపినప్పుడు చెప్పాడు. అదే విధంగా ఉద్యోగాల విషయం పోతూ 1,60,084 ఉద్యోగాలు ఇచ్చిన విషయం తెలుసు. దాని తర్వాత మొన్నటికి మొన్న 54,000 ఉద్యోగాలు కూడా అవి కూడా మేము ఇస్తే, మేము నోటిఫికేషన్లు ఇస్తే, మేము వాస్తవంగా ఎగ్జామ్ నిర్వహించినారు ప్రపంచం మొత్తం తెలుసు. అదే విధంగా అసెంబ్లీలో కూడా మొన్న కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వం నోటిఫికేషన్లు జాబులు మేము ఇచ్చిన 16,000 అని, మా ప్రభుత్వం 2,20,000 చిల్లర మేము ఉద్యోగాలు ఇచ్చినాం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు. అదే విధంగా ఇంకా ఎక్కువ మాట్లాడినది నేను హలో నేనేమంటున్నా ఆమె ముఖ్యమంత్రి ప్రకటించుకున్నదండి. ఇక నేను ముఖ్యమంత్రిని ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రి ఎవరన్నా అంటారా అండి? వాస్తవంగా జనాలు చేస్తే ముఖ్యమంత్రి అవుతారు. ఇంకోటి ఏంటంటే పార్టీ నిన్నే పెట్టింది, ఇవాళ పెట్టింది పార్టీ. ఇవాళ పెట్టి నేను వాస్తవంగా పార్టీ నుంచి పక్క పెట్టినప్పుడు స్థితిలో ఆమె ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నదండి. ఆమె ఇంకోటి ఏంటంటే క్లియర్ చెప్పింది నాది వ్యక్తిగతమైన సమస్య, నాది ఆత్మగౌరవ సమస్య. నీ ఆత్మగౌరవంతో, నీ వ్యక్తిగతమైన అవమానాలతో మాకేం పని, మా జనాలకి ఏం పని. ఇంకోటి ఏంటంటే ఒక పార్టీలో వాస్తవంగా నీ నిర్ణయాల వల్ల, ఎందుకంటే మా పార్టీ డ్యామేజ్ అయితే ఒక పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత వేరే పార్టీ నేను తీసుకోలేదు, ఇంకో పార్టీని కూడా సంప్రదించినప్పుడు వాళ్ళు కూడా తీసుకోలేదు. గతంలో నువ్వు పార్టీ పెట్టుకున్నావు. నువ్వు పార్టీ పెట్టుకున్న నువ్వే ముఖ్యమంత్రి. సామాజిక న్యాయం అంటే ఏంటంటే బీసీలు అంటే మరి బీసీలు ముఖ్యమంత్రి అభ్యర్థి నువ్వు చేస్తావా, చేయగలుగుతావా? నువ్వు నోటికి వస్తుంది అన్నమాట. లేదు నేనే ముఖ్యమంత్రి కావాలి, ఫస్ట్ నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే. అదే విధంగా స్కూళ్ళ ముసడి చెప్పింది, ఒక 5 పాయింట్లు చెప్పిందండి. ఈ 5 పాయింట్ల ముసడి నాకు జిమ్మ తిరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్, అదే విధంగా గవర్నమెంట్ స్కూల్ ఊరికి బడి ఉండాలి, బడిలో ప్రతి క్లాస్ లో టీచర్ ఉండాలని చెప్పి ఇప్పుడు లేదా అండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఎందుకంటే నాకు కంపారిజన్ అర్థం కాలేదండి. అటు గవర్నమెంట్ స్కూల్ ఉండాలంటే అదే విధంగా ప్రైవేట్ స్కూల్ పెట్టాలందరికీ నేనే ఫీజులు కడతాను. ఇక నువ్వు ఫీజులు కట్టే గవర్నమెంట్ స్కూల్ కూడా పోతాడండి. గవర్నమెంట్ స్కూల్ కూడా పోతాడు. ప్రతి మధ్య తరగతి పేదవాడు అందరూ ప్రైవేట్ పాఠశాలలు చదవాలనుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాల అంటే నువ్వు ఇక వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ కథ రామ్ అన్నట్టేనా? అదే విధంగా ఈమె ఎంపీగా ఉన్నప్పుడు 2014 మే 16 ఎన్నికైందండి నిజామాబాద్ కి. అదే విధంగా 5 ఏళ్ళు ఉన్నది. అదే విధంగా 2019 మే 23 వరకు ఉన్నది. ఈమె హయాంలో ఈమె నియోజకవర్గంలో, ఎంపీ నియోజకవర్గంలో 110 స్కూల్స్ మూతపోయాయండి, గవర్నమెంట్ స్కూల్స్. మరి అప్పుడు ఏం సపోర్ట్ చేయదు? అప్పుడు ఏం కనవలేదా? ఇప్పుడు సామాజిక న్యాయం కనవలేదు, స్కూల్ కనవలేదు, ఏమి కనవలేదా? అదే విధంగా ముఖ్యంగా ఇక చాలా విషయాలు మాట్లాడుతుంది. ఇంకోటి కేసీఆర్ ఫోటో వద్దంటది, కేసీఆర్ పేరు ఉచ్చరించనంటది. అదే విధంగా మా పార్టీ అవసరమే లేదు, టీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు, దాని గురించి మాట్లాడినట్టు. అదే విధంగా నేను ఉపగ్రహాన్ని కాదంటది. నేను మళ్ళీ చెప్తున్నా, ఆమె ఉపగ్రహం కాదన్న విషయం నాకు కూడా తెలుసు. ఒక గ్రహశాఖలో ఒక ఉల్క మా బీఆర్ఎస్ పార్టీ మీద దూసుకొస్తున్న ఉల్కాన్ని కూడా నాకు తెలుసా అండి. ఎందుకంటే నేను క్లియర్ గా ఆమె ప్రవర్తన, ఆమె వాస్తవంగా ఆమె పార్టీ పక్క పెట్టిన కాన్సెప్ట్ క్లియర్ గా చూస్తున్నా. అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా పార్టీ పేరు వద్దన్నప్పుడు, మాదొద్దన్నప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ ఎందుకండి? ఒక ఇంటికి పోతామండి, ఒక ఇంటికి పోయిన తర్వాత ఇంటికి గెంటేసిన తర్వాత మళ్ళీ ఆ ఇంట్లోకి నేను పోనన్నప్పుడు మళ్ళీ పోయి దూరం పట్టుకున్నా నిలబడ్డట్టే కదా.
ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నీకు వాస్తవంగా నేను వద్దనుకున్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ నేను వద్దనుకున్నప్పుడు, నువ్వు ఆత్మాభిమానం నాది వాస్తవంగా నా వ్యక్తిగత సమస్య అన్నప్పుడు నువ్వు సొంత పార్టీ పెట్టుకో. జాగృతి నుంచి మళ్ళీ ఇందుకని మారినావు. మేము ఒక పార్టీ నుంచి ఒక పార్టీ మాత్రమే ఓర్చుకోలేవు కదా. మేము ఇక్కడ ఏం పీక్ కట్టలు కట్టామని దేశవ్యాప్తంగా పోతున్నాం అంటే దేశవ్యాప్తంగా పోయే హక్కు మాకు లేదా? అంటే ఒక మహానుభావుడు ఒక కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిండు. ఒక జాతీయవాదాలు లేని పార్టీలు జాతీయవాదాలు లేక ఇబ్బంది పడుతున్నాయి, అందరు కలిసి ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఎక్కడ పడితే అక్కడ అసలు వాస్తవానికి ఏంటో క్రమశిక్షణ లేకుండా ఓట్ల అక్కడ ఒకలాగా ఓట్లు లేని కూడా ఒకలాగా, ఒక మేధావిలాగా, ఒక వాస్తవంగా తెలంగాణ సాధకులాగా 2 అడుగులు ముందేసిండు. పివి నరసింహరావు ముందు అడిగేసిండు, అదే విధంగా ఇక్కడ ఉన్న చంద్రబాబు కూడా ముందు అడిగేసిండు. వాళ్ళు కొంచెం సక్సెస్ అయ్యిండు. దాని తర్వాత మేము కూడా సక్సెస్ అవుతాం కావచ్చు. ఏం కదండి, ఇప్పుడు ఎవరు రాష్ట్రం రారండి, ముందుకు పోతాంటే ఫలితాలు వస్తాయి. బీజేపీ పార్టీ కూడా అద్భుతమైన పార్టీ అండి. వాళ్ళు 1998 లో పెట్టిన తర్వాత 84 లక్షల ఎన్నికల 2 సీట్లు దేశవ్యాప్తంగా. మరి అలాంటి దుకాణం మూసుకుంటారా? వాళ్ళు లేకపోతే మొత్తం కంప్లీట్ వాజ్పేయి వచ్చిన తర్వాత వాళ్ళకి అధికారం రాలేదండి. దాని తర్వాత మూడోసారి ఇలాంటి పరిస్థితి ఏ పార్టీని కూడా ఎవరు కూడా అవమానపరచొద్దండి. సీమకుండే బలం సీమకుంటుంది, ఏనుకుంటే బలం ఏనుకుంటుందండి. సీమ చేసిన పని ఏనుగు చేయలేదు, ఏనుగు చేసిన పని సీమ చేయలేదు. ఇలాంటివి చాలా విషయాలు మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. మిగతా ఛాన్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనతో పాటు కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు. కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు, ఇది తండ్రి కూతురు లేదా అన్నా చెల్లెల మధ్య జరుగుతున్న అధికార పోరాటంలా చూడాలా, లేదా ప్రజల సమస్య కోసం అనుకోవచ్చా? మేడం, ముందుగా మీకు మెగా9 ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను మేడం. మరి ఒకటి, ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ గారికి మృతికి సంతాపం తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను మేడం. ముఖ్యంగా ఏంటంటే కవిత గారి పార్టీ అనేది, ఇది మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏది చేసినా కవిత గారి వెనకాల అదృష్ట శక్తులు పనిచేస్తున్నాయి అనేది ఈ రోజుతోటి మనకు పార్టీ పెట్టిన దాంతో పూర్తిగా స్పష్టంగా కనబడిపోయింది. కవిత గారి భుజం మీద తుపాకీ పెట్టి వెనక నుంచి కొంత వ్యక్తులు కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. అది ఈ రోజు ఆమె మాటల్లో కానీ ఆమె ప్రవర్తనలో కానీ పార్టీ అనౌన్స్ చేసిన విధానంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆమె వ్యక్తిగతంగా పార్టీ పెట్టాలనుకున్నప్పుడు సొంత నాలెడ్జ్ తోటి పెట్టాలి, సొంత వ్యక్తిగతంగా ఆలోచన చేయాలని. ఆమె ఎవరో ప్రభావితానికి లోబడి పార్టీ పేరు చేసి పెట్టింది ఒకరిని దెబ్బతీయాలని పార్టీ పెట్టింది తప్ప తెలంగాణ సమాజానికి ఉపయోగపడాలి, తెలంగాణ సమాజంకు ఉపయోగపడే విధంగా పార్టీ పేరును నిర్ణయిస్తాననేది పెట్టుకోలేదు. ఆమె ఎంతసేపు ఏంటంటే ఎటుపెట్టి బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలి అంటే, మనం కాంగ్రెస్ నాయకులు కానీ మా బీజేపీ కానీ అంటే కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన కానీ దాని వెనకాల ఉన్న వ్యక్తులు కానీ కొంతమంది ఆలోచన ఏంటంటే బీఆర్ఎస్ ని దెబ్బతీయాలి, బీజేపీని దెబ్బతీయాలి. కవిత గారిని నేను అనలేను కానీ సెకండ్ హ్యాండ్ కానీ ఆ విధంగా ముందుకు పెట్టేసి కొంతమంది నడిపిస్తున్న వాతావరణం లాగానే కనబడ్డది. ఆమెకు కొంత స్పష్టత కూడా ఈ మీటింగ్ లో ఆమె యొక్క ఆంభావాలు కానీ ఆమె యొక్క ప్రవర్తన కానీ ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ చూసిన తర్వాత టోటల్ గా కంఫర్టబుల్ గా ఆమె మాట్లాడట్లేదు. ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు, ఏదో బలవంత పెట్టి అక్కడ పోయి మాట్లాడించినట్టే కనబడుతుంది. కానీ ఆమె స్వతహాగా కొన్ని ఇంతకు ముందు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఆమె మాట్లాడింది చాలా స్పష్టంగా ఉండేది. కొన్ని విధానమైన ఇదేంటంటే స్క్రిప్ట్ రైటింగ్ లాగా అది బట్టి వచ్చి మాట్లాడుతున్నట్టు ఉంది. ఒక్కొక్క పదాన్ని రెండు సార్లు ఎవరినైతే టార్గెట్ చేసిందో ఆ వ్యక్తి కన్న తండ్రి గురించి మాట్లాడినప్పుడు మరమనిషి అనేది ఒక 10 సార్లు స్పష్టంగా రిపీట్ చేసి చెప్పింది అంటే దాంట్లో మర్మం చాలా గోప్యత ఉంది. కాబట్టి దాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది ఏంటంటే కుట్ర రాజకీయాలకు ఒకరిని దెబ్బతీయడానికి పనికొస్తుంది కానీ తెలంగాణ సమాజానికి ఏ మాత్రముగా ఉపయోగపడే అది కవిత గారి జీవితంకు కూడా కరెక్ట్ కాదు. రాజకీయ జీవితానికి కవిత గారి రాజకీయ జీవితానికి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇంకొకటి, ఆమె ఈ అవకాశం తీసుకోవడానికి కూడా ఒకటే కారణము, బీజేపీలోకి రావడానికి 0.01% కూడా అవకాశం లేదు. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ లో కూడా తీసుకొని కాంగ్రెస్ బదనామయ్యే పరిస్థితులలో లేదు. ఎందుకంటే ఆమెకు ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఏంటంటే ఆమె స్వతహాగానే ఏ పార్టీలకు అయినా ఏది చేసినా మన నేషనల్ అదేదో పార్టీ తోటి ఏదో పెట్టుకొని ఫ్రంట్ లో ఇది అయ్యి అదే చేద్దామంటే కూడా అక్కడ కూడా ఆమెకు కరెక్ట్ అయిన గుర్తింపు కానీ కరెక్ట్ అయిన విధానంలో ఆమెకు ఇది రాలేదు. ఈ ఆధిపత్యాన్ని ఒప్పుకోలేదు. ఇంకోటి ఏంటంటే కవిత గారిని బయటకు పంపించిండ్రా లేదంటే ఏమైనా బయటకు వచ్చిందా అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి.
ఈమెను భరించలేని పరిస్థితులలో బీఆర్ఎస్ నాయకత్వం ఎందుకు వచ్చింది? కన్న తండ్రి ఈమెను భరించలేకపోయింది, తోబుట్టిన అన్నయ్య భరించలేకపోయింది, రక్త సంబంధికులైన కజిన్ కానీ, రెండోది మేనా బావ కానీ, వాళ్ళున్న పార్టీ నాయకులు ఎందుకు ఈమెను ఇంత ద్వేషించుకుంటున్నారు? ఈరోజు రామ్మూర్తి గారు స్పష్టంగా చెప్పలేకపోయింది, కానీ పూర్తి స్థాయిలో ఆయన అదే చెప్తున్నారు. మేము తనను భరించలేకపోయినాము అంటే ఆమె ఎన్ని తప్పులు చేసింది, ఎలాంటి ఎలమెంట్, ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ఉపయోగించి ఆమె యొక్క ప్రవర్తనను కొంత అటాక్ మూడ్ ఉంటుంది కాబట్టి కన్న తండ్రి మీదకే మనం ఎక్కుపెట్టిద్దాము, లేదంటే పార్టీ మీదకే ఎక్కుపెట్టిద్దాము, ఏవో 4 అంశాలను మాట్లాడిపిద్దామనే దాని మీద. ఎందుకంటే శత్రువులను ఎదుర్కోవాలంటే ఇంటి కుంపటి స్టార్ట్ చేస్తే ఆ ఇల్లు ఆడుకోవడానికి కాకపోవడానికి మనకి జీవితం సరిపోతుంది అనే విధంగా రాజకీయ ఎత్తుగడలు వేశారు. అది కొంత ఈ రోజు వాతావరణంతో కొంత టిఆర్ఎస్ అని పెట్టుకోవడంతో కొంత అదృశ్య శక్తులు కొంత సక్సెస్ అయి ఉంటాయి. ఎందుకంటే ప్రజలను అయోమయం చేయడానికి కానీ బీఆర్ఎస్ క్యాడర్ ను అయోమయం చేయడానికి ఇది పనికొస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. దీంతో ఆమె యొక్క ఒక 2 సీట్లు వస్తాయనో 10 సీట్లు వస్తాయనేనో చెప్పలేను. ఆమె పార్టీ పెట్టినందుకు ఈ యొక్క ఛానల్ ద్వారా కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆమె కూడా బాగుపడాలి, తెలంగాణ సమాజానికి ఉపయోగపడే విధంగా పనిచేయాలి. కానీ ఒక అదృశ్య శక్తుల చేతిలో కీలుబొమ్మ కనుక పార్టీని ముందుకు తీసుకెళ్తే ఆమెకు రాజకీయంగా కరెక్ట్ ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నాను మేడం. ఓకే సార్, మీరన్నది కూడా ఎగ్జాక్ట్ గా కరెక్టే. కానీ మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే సార్, తెలంగాణ రాష్ట్రం కోసం టిఆర్ఎస్ అనే పేరు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని తండ్రి కేసీఆర్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు కవితమ్మ టిఆర్ఎస్ అనే పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. ఎందుకు ఈ పేరు పెట్టాల్సి వచ్చింది? దీని వెనుక రాజకీయ ఉద్దేశం ఏమైనా ఉంది అంటారా? పార్టీ పెట్టడం ఎవరికైనా తప్పు, ఇష్టం పార్టీ పెట్టచ్చు. కానీ కోపం వస్తే కొత్త పార్టీ పెట్టి చదువుతుందా లేదా పార్టీ వచ్చినాయి పోయింది. ఒక వాక్యం ఇచ్చినప్పుడు పెట్టిన పార్టీలు నిలబడ్డాయి. మధ్యన కోపం వచ్చినప్పుడు లేకుంటే ఇతరత్ర పోటీదారులు పార్టీలు పెట్టడం పోయింది కూడా. తెలంగాణ ఉద్యమంలో చాలా పార్టీలు వచ్చినాయి. అంతకుముందు ఆంధ్ర ఆత్మగౌరవం కోసం అంటే మన దగ్గర ప్రాంతీయ పార్టీ టీడీపీ చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు చాలా స్వరాజ్య పార్టీ ఉండే ప్రకాశం పంపిణీ పెట్టింది, కాంగ్రెస్ లో పెట్టింది. అప్పుడు చెల్లింది ఆంధ్ర ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీకి ఒక వాక్యం ఉండే. ఆమె కాంగ్రెస్ లో ప్రతిపక్షం ఉండేది, కాంగ్రెస్ లో అధికార పక్షం ఉండేది. ఇంకా కొత్త ప్రతిభ వచ్చింది. కాంగ్రెస్ లో వ్యతిరేకులందరూ కూడా అందులో జరిగింది. చాలా వరకు నాదని భాస్కర్ రావు లాంటి వాడు నియమించుకొని కొత్తతనం అంతా ఆనాడు రాజకీయాలకు వచ్చింది. ఆనాడు బీసీ రాజకీయ అధికారం కోసం నిజంగా అంకిరామారావు ప్రవేశపెట్టింది. బీసీలు అందరూ ఇవాటికి కూడా ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టుకునేంత బీసీలకు అధికారం ఇచ్చింది. కాంగ్రెస్ లో ఎంత రేపు లేకపోతే ఇతర అగ్రవర్ణాలు ఇవన్నీ దళితులు కూడా పెద్దలు ఉండే కాంగ్రెస్ లో. కానీ ఎప్పుడైతే బీసీలకు ఒక మంచి విలువ ఇచ్చిందో ఎన్టీ రామారావు గారు అదొక చారిత్రక సన్నివేశం. అప్పుడు నిలబడతాయి అంటే వాక్యం ఉన్నది, అవసరమైన చరిస్మా ఉన్నది. రాముడు కృష్ణుడు అంటే ఆయన అన్నట్టు ఆంధ్రుల ఆత్మగౌరవం తెలుగు ఆత్మగౌరవం మారింది. ఆ తర్వాత వచ్చినటువంటి చాలా ఉన్నాయి. సినిమా యాక్టర్గా చిరంజీవి గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. చిరంజీవి పార్టీ చూసి పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు పోరాటం చేసే తప్ప నిన్న మొన్న ఉప ముఖ్యమంత్రి ఆలకపోయింది. తెలంగాణలో కూడా వచ్చినాయి. తెలంగాణ ఎవరో ఇంట్లో చేసుకున్నారు. చాలా పార్టీలు వచ్చినాయి చూసినాం. అంటే ఉదాహరణకు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, తెలంగాణ రాష్ట్రం కోసం టిఆర్ఎస్ అనే పేరు 2021లో తెలంగాణ రాష్ట్ర సమితిని తండ్రి కేసీఆర్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు కవితమ్మ టిఆర్ఎస్ అనే పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. అసలు ఎందుకు ఈ పేరు పెట్టాల్సి వచ్చింది? దీని వెనుక రాజకీయ ఉద్దేశం ఏదైనా ఉంది అని అంటారా? ఏమంటారు? ఇప్పటిదాకా నేను చరిత్ర వ్యక్తులను కనుక ఒక్క నిమిషం నాకు ముగించి మీరు అనే ప్రశ్న దగ్గరికి వస్తాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అనేక పార్టీలు వచ్చినాయి. తల్లి తెలంగాణ, నవ తెలంగాణ పార్టీ, చాలా మన టీజేఎస్ దాకా చాలా పార్టీలు వచ్చినాయి.
మరి వాటి సంగతి చూసినా కానీ కొత్త పార్టీ పెట్టగానే ఎవరు వ్యక్తిగతంగా ఎవరి మీద కక్షతో లేకపోతే తమ సొంత ఎజెండాతో పెట్టిన పార్టీ ఏమి సక్సెస్ కాలేదు అక్కడ. ఒకనాడు తెలుగుదేశం, తర్వాత టీఆర్ఎస్, ఇట్లా చారిత్రక నేపథ్యంలో ఆ వాక్యం ఉన్నప్పుడు మాత్రమే పార్టీలు ముందరకు వచ్చినాయి. తెలంగాణ వాదం టీఆర్ఎస్ తీసుకొస్తే ఆంధ్ర వాదం గౌరవం టీడీపీ తీసుకొచ్చింది. ఇక్కడికి వస్తాం. అది ఉంటే ఒక మనం శతకంలో పదే ఉంది కదా, కంటిలోని నలుసు చెప్పులోని రాయి చెవిలోని జోరీగా ఇంటిలోని పోరు ఇంటింత కాదయ్యా విశ్వరాహి రాహుడు నిలవెమ్మ. ఇంటిలోని పోరు అంతకంటే పెద్ద అంటున్నాం. ఇంటి పెద్ద ప్రాణహాని కూడా అంటారు. నేను కవితను ఉద్దేశించాలంటే నేను సమయం చెప్తున్నాను. ఇంటి పోరులో ఎప్పుడైనా కష్టం. ఇంటి పెద్ద ఏమవుతుంది, ఇంటి కూటు కట్ అవుతుంది, కట్ చేసుకుంటే కాలం మీద ఉంటుంది. నా ఉద్దేశం అంటే వాళ్ళ కవిత గారి పార్టీ పెట్టడం తప్పుగా స్పష్టం చెప్తున్నాను. ముఖ్యంగా రాజకీయాల్లో చాలా వరకు మహిళలు అన్యాయం అయిపోతున్నారు ఒప్పుకోవాలి. అంటే మనం కవితను ఉద్దేశించాలి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏమైంది, ఇద్దరు ఎల్వైపీ రాహుల్ గాంధీ ఎందుకు కావాలి, ప్రియాంక గాంధీ ఎందుకు కావచ్చు, అక్కడి నుంచి వస్తుంది కదా. అట్లాగే షర్మిల, అట్లాగే జగన్మోహన్ రెడ్డి, మరి ఒకే తండ్రి కడుపులో వచ్చిన వాళ్ళు కదా, మరి వాళ్ళు ఎందుకు కాలేదు, అది అన్యాయమే కదా. అట్లా రకరకాల స్టారీలు కడిమలు చూసినాం. ఇట్లా 100 విధానాలు చెప్తాను. ఎప్పుడైతే మన సుప్రీంలో వచ్చింది కదా, మరి అంటే శరద్ పవార్ కు మగపిల్లలు ఆడపిల్ల ఒక్కతే కనుక వచ్చింది. అంటే రాజకీయాల్లో దేశవ్యాప్తంగా చూస్తే ఖచ్చితంగా మహిళలకు అన్యాయం జరుగుతుంది. అది ఖచ్చితంగా అదే పార్టీలో అంటే ఒకే తల్లిదండ్రులు పెట్టిన వాళ్ళు కూడా మరి మహిళలు అన్యాయం అయిపోతున్నారని చెప్పచ్చు. కానీ కవితకి ఏం తక్కువ చేసిన కేసీఆర్ కాబట్టి వాళ్ళ గుండెల మీద కుంపటై మన తండ్రి గుండెల మీద కూర్చొని గుర్తుంటే ఎవరికి నష్టం అవుతుంది, మీకే కదా నష్టమయ్యేది అంటున్నాను. ఇన్నటిదాకా దేవుని పక్కన దయ్యాలు ఉన్నాయన్నారు. మరి దయ్యాలు ఎవరు అంటే దయ్యాల పక్కన నుండి దేవుడు ఎట్లా అవుతాడు, ఆమె పార్టీ మొదలు పెట్టిందని అడిగింది. ఆమె కేసీఆర్ గారు విమర్శ వింటాం, నేను కేసీఆర్ పార్టీ కాదు, మిగతా పార్టీలకి ఏ సంబంధం లేదు. ఏమంటున్నానంటే విమర్శ చేసేటప్పుడు కూడా నేను అంతకుముందు ఎక్కడున్నాను అనే మాట మాట్లాడాలి కదా. అందులో కూడా పద్యం ఉంది. ఇంకా ఇక్కడ నీటి పద్యం తప్పులే. తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రులకు గదరాసు ప్రజల శుభశతకాన్ని చెప్పాడు. నెలవులు తప్పితే ఇట్లాగే ఉంటుంది అంటున్నాడు. ఇప్పుడు మా నాయన మంచోడు, అన్నాచాల జాగ్రత్త ఉంది అంటే ఇప్పుడు అన్నం తిట్టబడితే తన్ని తిట్టబడితే దేవుడు అని దానాడు దయ్యాలు ఉన్నాయి పక్కన అంటే దేవుడి పక్కన దయ్యాలు ఉన్నప్పుడు దేవుడికి దయ్యాలు పారిపోవాలి. ఎందుకు పారిపోలేడు? రెండోది ఒక బాడీ షేమింగ్ కూడా నేను కవిత గారి మీద ఎవరంటే దేవుడు తప్పట్టాను. కానీ కవిత గారే బాడీ షేమింగ్ చేస్తున్నారు కదా. ఎవడు పొట్టాడు అంటది, లేకపోతే ఎవడేమో పూటనక్క అంటది, లేకపోతే ఎవడు పొడుగు అంటది. ఇది తప్పు కదా అంటున్నాడు. రాజకీయాల్లో మహిళ తన స్థానాన్ని దక్కించుకోవాలంటే చాలా హుందాగా ఉండాలి. నేను మహిళల రాజకీయాల పట్ల మంచిగా రావాలి, రాజకీయాలు ఉండాలని కోరుకునేవాడిని. విధానపరమైన నిర్ణయాలలో కేసీఆర్ వ్యతిరేకిస్తే బొమ్మను వ్యతిరేకించాలని. అది వేరే. నీ తండ్రిగా మరి ఇంతమంది మహిళలు నీకు ఎందుకు అధికారం ఇచ్చిండు, నీకే 2 సార్లు పదవులు ఎందుకు ఇచ్చిండు అంటే ఇది నువ్వు తప్ప పార్టీలు ఎవరు లేరా? 5 అంశాలు పాంచజన్యం పూరిస్తాను. పంచజన్యంలో ఎవరైనా విద్య, ఆరోగ్యము, ఉపాధి, వ్యవసాయం అంగీకరించిన వాళ్ళు ఎవ్వరు ఉండాలనుకున్నాను నేను. సామాజిక న్యాయం అంటున్నా 5వ. సామాజిక న్యాయం అంటే ఇప్పుడు పార్టీ అధ్యక్షులకు ఎవరు చేయాలని కేసీఆర్ తప్పెట్టాం. కేసీఆర్ దానికి ముఖ్యమంత్రి చేయలేదు, తప్పు ఒప్పుకున్నాం. మరి నువ్వేం చేస్తున్నావు? ఈ పార్టీ నువ్వే అధ్యక్షురాలు, ఈ పార్టీలో నువ్వే కేసీఆర్, నీ సామాజిక వర్గం ఏమంటున్నావు అంటే గురువుల దగ్గర తాను నలిపారు కదన్నట్టు నువ్వు మాట్లాడుతున్న మాటకు నీకే వ్యతిరేకం వస్తే ఎట్లా అంటున్నాను నేను. కవిత గారికి పూర్తిగా రాజకీయంగా గౌరవిస్తే, ఒక మహిళగా పూర్తిగా గౌరవిస్తే, ఎందుకంటే గట్టిగా రాజకీయ పార్టీలు మాట్లాడు. కానీ ఆమె విధానం ఏంటిది అంటుంది. నీకు ఎవరి చేతిలో ఆయుధంగా మారబోతున్నావు అంటున్నాను స్పష్టంగా. బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంటే ఎవరు కాదండి. ఎందుకంటే విధానపరంగా నేను జైల్లో పెట్టింది, రకరకాలు చేసింది. నీ పార్టీ కలుతామనుకుంది, అంతర్గతంగా పోరాడు, అంతర్గతం తప్పని నిరూపించు, కేసీఆర్ గారిని వ్యతిరేకించు. కేసీఆర్ గారిని ఎప్పుడు రాజకీయ పార్టీలలో బహిరంగ చర్చకు అవకాశం లేదు. ఇంటర్నల్ గా అంతర్గతం చర్చించాలి. చర్చించిన పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. బయట అక్కడ మైనార్టీ కావచ్చు. నేనేమంటున్నాను అంటే నువ్వు గెలిచేదాకా నువ్వు ఆ పార్టీలో అంతర్గతంగా పోరాడాలి. ఆ తర్వాత వేసినప్పుడు బయటకు పోతాడు. పండినప్పుడు బయటకు పోవడం ఎవరు తప్పు కదంటే. కానీ ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఆమె పదవులు అనుభవిస్తాం. ఎప్పుడైతే నోరు మీద పాలు పదవులు ఉన్నప్పుడు పదవులు మూసుకొని పదవులు పోయిన తర్వాత పదవులు ఉండగానే నువ్వు మళ్ళీ బయటకు వచ్చినావు కదా. పదవులు పోయిన తర్వాత కూడా మనిషి ఉండదాకా ఉంది కదా. అందుకని కేసీఆర్ మీద కోపం ఉంటే, హరీష్ రావు మీద కోపం ఉంటే, అన్న మీద కోపం ఉంటే నేనేమంటున్నాను, కోపం వస్తే మనం తప్పు అని చేయొద్దు. కోపం వచ్చినప్పుడు తప్పనిసరి నిలదీయాలంటాడు. ఇవాళ ఏమైతుందంటే మీ పద్ధతి వల్ల మీరు పుట్టిన పార్టీ, మీరు ఏదైతే ఎదిగి పార్టీలో ఎదిగిన పార్టీ ఏ పార్టీ నుంచి ఎదిగారో ఆ పార్టీకి మాత్రం ఖచ్చితంగా మీరు తప్పు చేస్తున్నారని కవిత గారిని స్పష్టంగా చెప్తున్నాను. టీఆర్ఎస్ పట్ల అకుంఠ దీక్షతో ఉండి అక్కడే ఉన్నాను అంటలేను.
నువ్వే ఇట్లా మాట్లాడితే మరి ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఏం కావాలి, వాళ్ళందరూ ఎట్టుకోవాలి. మరి రెండోది ఏంటంటే ఎవరి చేతిలో ఆయుధంగా మారుతుంది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ చేతిలో ఆయుధంగా మారుతుంది. అక్కడనేమో సన్నాయి నొప్పులు కాంగ్రెస్ పార్టీ వైపు విమర్శిస్తుంది కాదని లేదు, ఇటు పక్కనేమో తండ్రి మీద కోపతాపాలు, మధ్యన బీజేపీ మీద ఎట్లా మీడియాలు కారా మీద నవ్వుతాం. దీనివల్ల ఆ వాక్యం లేదు. ఇంకా ఢిల్లీ బహుత్ దూర, ఇంకా 2.5 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నాయి, ఇవాళ కాదు రేపు కాదు. ఈ 2.5 ఏళ్ల తర్వాత ప్రపంచంలో చాలా మార్పులు వస్తాయి, మహారాష్ట్రలో కూడా చాలా మార్పులు వస్తాయి. మీరు అనుకున్న పని సాధించాలంటే మీకైతే పార్టీలో నాలాంటి వాడు సామాన్యుడు మీకు అన్యాయం ఏం జరగదు, పార్టీలో అన్యాయం జరగదు. పార్టీ అన్యాయం చేసిందా లేకుండా మీ వ్యక్తిగత విషయం, కానీ పార్టీ విధానాలు కరెక్టా కాదా అంటే పార్టీ ప్రజలు చూసుకుంది కదా. అవినీతి, బంధు ప్రీతి, మన అహంకారంతో ఉంటే ఓడించండు. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతి ఆమె ఓడిస్తారు, అది ప్రజలు చూసుకుంటారు కదా. మీకు కేవలం మీ నాన్న మీదనో మీ అన్న మీదనో లేకపోతే మీ తమ్ముడి మీదనో మీ బావమర్ది మీద కోపం వస్తే కోపం వచ్చి కొత్త పార్టీ పెడితే వాక్యం లేకుండా ప్రజలు ఏజెండా లేకుండా పిల్లి శాపనార్థాలకు ఉట్టి కింద పడదు, సమస్య లేదు. నేను కవిత కాబట్టి చాలా గౌరవంతో మాట్లాడుతున్నాను. గౌరవం వేరు, రాజకీయంగా ఏం జరుగుతుందో ఒక మాట చెప్పి ముగిస్తానమ్మా. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇవాళ ఓట్లు చీల్చడానికి బీఆర్ఎస్ ఓట్లు చీల్చడానికి పనికొస్తుంది ఆ పార్టీ. అట్లాగే ఈ ఓట్లు చీల్చాలి ప్రతిపక్షాలు అనేకత అయితే బీజేపీ కొన్ని ఓట్లు, బీఆర్ఎస్ కొన్ని ఓట్లు, నీ కొన్ని ఓట్లు అయితే ఎవరు గెలుస్తారు, మన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, సమస్య లేదా? దాన్ని అర్థం చేసుకుంటే చెడగొట్టడానికి ఈ పార్టీ, నిలబెట్టడానికి ఈ పార్టీ అంటున్నారు. స్పష్టంగా పార్టీ మీకు ఏమి అన్యాయం చేయలేదు. షర్మిల గారిని పోల్చుకుంటే అసలు షర్మిల గారు అన్యాయం జరిగిందని ఎందుకు పోలుస్తున్నా అంటే అడ్డా చెల్లెడు అన్నా చెల్లెడు కనుక మన తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు పోలుస్తున్నా, అంతకంటే ఒకటి ఏం లేదు. ఆమెకు తండ్రి న్యాయం చేయలేదు. తండ్రి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంపీ ఎవరికి ఇచ్చాడు, కొడుకు ఇచ్చాడు, బిడ్డకి ఇయ్యలేదు. జగనన్న వచ్చిన బాణాలను తిరిగితే 3000 కిలోమీటర్లు తెలంగాణలో ఆయన జైల్లో ఉన్నప్పుడు తిరిగితే కనీసం అధికారులకు వచ్చిన పలకరింపు లేదు. అది కదా అన్యాయం అంటే. అట్లా నీకు ఏమైనా జరిగిందా? తండ్రి కూతురికి ఎంత విలువిచ్చిండో, తండ్రికి మన కొడుకు అంత విలువిచ్చిండో కూతురు కూడా అంతే విలువిచ్చిండు కదా. ఆయనకు ఎమ్మెల్యే ఇస్తే నీకు ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఆయనకి ఎమ్మెల్యే ఇస్తే నీకు ఎంపీకి ఇచ్చిండు. 5 ఏళ్ళు చూసినాం కదా. నేను నిజామాబాద్ జిల్లాలో ఎవరినాడో చెప్తాడు, తండ్రి కంటే ఎక్కువ గౌరవం పొందింది కవిత. ఒక మహిళగా తండ్రి కంటే ఎక్కువ గౌరవం పొందింది. అక్కడ అధికారులు కూడా పెరిగిపోయి ముఖ్యమంత్రి కూతురు మనం ఏం చేస్తామని చెప్పి ఇక కలెక్టర్ అందరికి తెలుసు, కలెక్టర్ కాళ్ళ చెప్పులు కాళ్ళ కూర్చొని మాట్లాడి చూసినాం కదా మనం, చూడలేదా? మరి అటువంటి అప్పుడు తండ్రి విలువను బట్టి నీ తండ్రి లేకపోతే నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉండేవాడిని దాని అంటున్నాడు. నీ ప్రతిభ ఉన్నది, ఖచ్చితంగా నేను తెలంగాణ జాగృతి నడుపుకుంటా. ఇవాళ తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మను ఒక ఐకాన్గా చేసిండు. ఆనాడు బాలగంగాధర్ తిలక్ దేశ జాతీయ పోరాటంలో ఒకనాడు బాంబే వేదికగా గణేష్ ఉత్సవాలను స్వాతంత్రోద్యమం పెట్టబడిందో ఖచ్చితంగా సాంస్కృతిక రంగంలో ఖచ్చితంగా తెలంగాణ ఐకాన్ నిలబడి కవితగా ఒప్పుకుంటున్నా. కానీ ఏమైంది? పీతలు కవిత చేసినట్టు ఇవాళ మొత్తం అంతా పాడి చేసి అధికారం పోయినాక ఎందుకంటున్నావు? నిజంగా అధికారం ఉన్నప్పుడు కనుక ఈ మాట మాట్లాడుతూ చాలా విలువ ఉంటుండే. ఎంత విలువ ఉంటుండే అంటే టీఆర్ఎస్ మనకు పైన ఉన్నప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అన్న ఎందుకు చెప్పలేదు? నిజంగా పిల్లలు అడగాలంటున్నా. ఒక మాట నేను ఉదాహరణ చెప్పి ఊరుకుంటా. ఇవాళ మనకు గతంలో దేవతా వస్త్రాల కథ అవుతుంది. ఒక రాజు తను మంత్రిని పిలిచి మంచి దేవతా వస్త్రాలు బహుకరించాలంటే ఇస్తానని చెప్పి నగ్నంగా తయారు చేసి ఇవే దేవతా వస్త్రాలు పోమన్నట. అప్పుడు వాడు ఏమనుకున్నాడు, రాజా అనుకున్నాడు, మంచిగా ఉంది అనుకున్నాడు. బట్టలు అడిగితే సార్ రాజా బ్రహ్మాండంగా ఉన్నారు అన్నాడు. మంత్రులు భయపడ్డారు, అందరు బ్రహ్మాండంగా ఉన్నాడు. అరే నాకు దేవతా వస్త్రాలు అని చెప్పి నగ్నంగా ఉన్నవాడు ఊరేగింపు చేస్తుంటే, ఏనుగు మీద అంబారి మీద ఊరేగింపు చేస్తుంటే రామమూర్తి గారి చిన్న అబ్బాయి ఏం చెప్పినట్ట, అరే రాజుగారికి బట్టలు లేవరా అన్నాడు. అందరికి అప్పుడు అన్నారు పిల్లగాడు చెప్పినట్ట. ఇప్పుడు నేనేమంట రాజుగారి బట్టలు లేవనే మాట ఎప్పుడైనా నువ్వు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అన్నాడు. అధికారం విడిచిపెట్టి మొత్తం పునాదికి పోతే యూతుల బట్టల మీద నూరు రాను. నేను కేసీఆర్ సానుభూతి అంటే నేను ఎవరైనా సామాన్య ప్రజలు మాట్లాడుతున్నా ఒకే మాట, నువ్వు యూతుల బట్టలు నూరు రాలి అన్నట్టు ఆయన అధికారం పోయినాక మాట్లాడటం అనేది తప్పు అంటున్నాను. ఆయన అధికారం ఉన్నప్పుడు మాట్లాడితే నీకు చేయదు ఖచ్చితంగా. నేనేమంటున్నాను అంటే కేసీఆర్ గారు బయటకు వచ్చినప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉండేవాడు, పదవి నుంచి పెట్టి బయటకు వచ్చాడు. నువ్వు కాదంటే ఒక్క మాట. రామ్మోహన్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి గారు కూడా జూమ్ లైవ్ లో మాట్లాడండి. కవిత గారు చేస్తున్న శ్రమ ఏమంటున్నాడు, పార్టీ పెట్టుకోవడం తప్పు కాదు, కానీ ఇప్పుడు అనుభవాన్ని సమయాన్ని ఖచ్చితంగా పార్టీ స్వార్థపూరితంగా పెట్టిందని ప్రజల్లో అభిప్రాయపడదు. నేను సొంతంగా అభిప్రాయపడదు, నువ్వు ఎక్కడైనా అడగండి, అది తప్ప ఇద్దాం. కానీ పార్టీ పెట్టిన తర్వాత ఎజెండా ఉండాలి, దానికి జెండా ఉండాలి. జెండా ఉన్నది కానీ ఎజెండా ఉండకుండా ప్రజల్లో పోతే మాత్రం ప్రజలు ఆదరించారు. కానీ ప్రజలు అంతిమ తీర్పర్లు కానీ రేపు ముఖ్యమంత్రి రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచారో చేస్తారు, ఆ ప్రజలే అంతిమ మాట్లాడారు. మనతో పాటు జూమ్ లైవ్ లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. వెంకటస్వామి గారు, నమస్తే సార్. నమస్తే సార్.
రేవంత్ ను కర్కోటకుడు, హిట్లర్ అంటూ కవిత విరుచుకుపడ్డారు. మరి ఎలా చూస్తారు దీన్ని? విషయంగా అన్నది కర్కోటకుడు అనుకుంటే కర్కోటకుడు, మంచోడు అనుకుంటే మంచోడు. ఓ పక్కనేమో రేవంత్ రెడ్డి ఆమె అనిపిస్తున్నాడని అందరు ఆరోపణ చేస్తున్నారు, ఇంకో పక్కన ఆయన కర్కోటకుడు అంటున్నారు. మరి ఏది నిజమనేటువంటిది ప్రజలు తెలుస్తారు రేపు. ముందుగా ప్యానెల్ ఉన్న పెద్దలకు, మీకు, మీ వీక్షకులు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుంటున్నప్పుడు శుభాకాంక్షలు తెలియజేస్తాం. అదే రకంగా ఒక కొత్త దుకాణం, సొంత దుకాణం, కొత్త దుకాణం, సో దానికి శుభాకాంక్షలు తెలపాల్సిందే. కవిత మా పాత, నేను కేసీఆర్ గారితో సహచర్యగా పనిచేసిన అమ్మాయి కూడా మాతో పనిచేసింది కాబట్టి వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తాను. కాకపోతే ఏంటంటే రామ్మోహన్ రావు గారు, అట్లాగే కృష్ణారెడ్డి అన్న, ఈవెన్ రామూర్తి గారు చెప్పినట్టుగా ఒక కాజ్ ఉండాలి, ఒక కాన్సెప్ట్ ఉండాలి. కాజ్ కాన్సెప్ట్ లేకుండా పార్టీలు నిలదొక్కడు. ఇలా టిఆర్ఎస్ పార్టీ వచ్చిందని అంటే ఒక 4 కోట్ల ప్రజలకు సంబంధించిన ఒక ఆకాంక్షతో వచ్చింది. కేసీఆర్ గారి వ్యక్తిగత ఆకాంక్ష కాదు, 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష. దానికి పార్టీలకు అతీతంగా జెండాలు పక్కన పెట్టి, ఎజెండాలు పక్కన పెట్టి జై తెలంగాణ అన్నది ఈ సమాజం అంతా, అన్ని పార్టీలకు సంబంధించిన, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే అదే టీఆర్ఎస్ కావచ్చు, ఈవెన్ టీడీపీ ఆల్సో జాయినర్స్, టీడీపీ సంబంధించిన వాళ్ళు కూడా జై తెలంగాణ అనాలి. అదొక కాజ్. అంతకుముందు ఎన్టీ రామారావు గారు తెలంగాణ తెలుగు ఆత్మగౌరవం అంటే అదొక కాజ్. దానికి అట్లాంటి ఒక కాజ్ తోటి వస్తే జనరల్ గా నిలబడతాయి. కానీ వ్యక్తిగతమైనటువంటి కోపతాపాలతోటి, దట్టు ఎవరి మీద పోరాటం చేస్తున్నామే, సరే రేవంత్ తిట్టింది బాగానే ఉంది, రేవంత్ తిట్టి రేవంత్ లేకపోతే కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోషో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ విధానాలను, బీజేపీ పార్టీ విధానాలను ఆమె ప్రస్తుతం మేము కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మా మీద, మా విధానం మీద విమర్శిస్తే ఒక అర్థం. అసలే ఓడిపోయి ఇంటికాడ కూర్చున్న పార్టీని విమర్శిస్తే, దట్టు తండ్రిని విమర్శిస్తే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. ఆమె తను నెగ్లెక్ట్ చేసింది అంటున్నారు కానీ రామ్మోహన్ గారు అన్నట్టుగా ఏం నెగ్లెక్ట్ చేసింది? నువ్వు ఒక రాజ్యాంగేతర శక్తిగా హవా నడిపించింది. ఎంత ఎంత అధికార దుర్వినియోగం చేసినా ఒకసారి గుర్తు చేసుకో. ఇవాళ నీతి వాక్యాలు మాట్లాడి సరిపోదు. ఎంత అధికార దుర్వినియోగం చేసినా ఒక కలెక్టర్ని కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటావా? అంత అహంకారం. అట్లాంటి అహంకారంతో వచ్చి కొత్త పార్టీ పెడితే నేను బీసీలకు ఇస్తా, ఎస్సీలకు ఇస్తా అంటే, సంపన్న వర్ణాలకు ఇస్తానంటే ఎవరు నమ్ముతారు? సరే, నేను ఏమంటున్నంటే ఒక స్నేహితుడిగా నాకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. వారి విధానాలు వారు ప్రకటించుకున్నారు. సో ఆ దిశగా నిజంగానే సామాజిక న్యాయం కోసం ఒక పోరాటం చేస్తా అనేటువంటి ఉద్దేశం ఆమెకు ఉండి చేస్తే చేయనియండి. ఎందుకంటే సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఆ వర్గాల పట్ల ఆమె చిత్తశుద్ధితోటి పోరాటం చేస్తే డెఫినెట్ గా ప్రజలైనా ఆదరిస్తారు, లేకపోతే మేధావులను మెచ్చుకుంటారు, మీరు కూడా మీడియా వాళ్ళు కూడా మెచ్చుకుంటారు. కానీ ఒక్క తండ్రిగా నేను కూడా నాకు కూడా బిడ్డ ఉంది. ఎట్లా వేస్తామో బిడ్డని నాకు తెలుసు. కేసీఆర్ గారు కూడా ఆ ఇంటికి నేను వ్యక్తిగతమైన, రామ్మోహన్ రావు గారికి వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్నాయి ఆ ఇంటితోటి. నాకు చాలా దగ్గర సంబంధం ఆ ఇంటితో. ఆమె ఎట్లా పెంచిండో, ఎట్లా చూసిండో, ఎంత ప్రియారిటీ ఇచ్చిండో, ఆమె ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టిందో అవన్నీ కూడా నాకు తెలుసు. బట్ దాన్ని డిస్క్లోజ్ చేసే సమయం కాదు. అట్లా గుండెల్లో పెట్టుకొని పెంచిన తండ్రిని గుండె మీద దనడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఇవాళ విమర్శలో మొన్నటిదాకానేమో అన్న మీదనో బావ మీదనో ఏదో అన్నది ఆ కజిన్ మీదనో, కానీ ఇవాళ డైరెక్ట్ కేసీఆర్ గారు అన్న కేసీఆర్ అంటే ఎవరు ఒప్పుకోనా నేను కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నప్పటికీ కేసీఆర్ యొక్క ఏదైతే పోరాటం ఉందో, పోరాట యోధుడిగా, అదే తెలంగాణ ఉద్యమ నేతగా ఆవాల గోపాలం యాక్సెప్ట్ చేయాలా? నువ్వు బిడ్డగా యాక్సెప్ట్ చేయాలంటే ఎట్లా? ఎంత బాధాకరంగా ఉంటుందా తండ్రి? ఇప్పుడు నువ్వు జైలు పోయిన రోజు పట్టించుకోలేదు అన్నారు, అదంతా శుద్ధ అబద్ధం. జైలు పోయినప్పుడు పట్టించుకోవాలి, కుమిలి ఏడ్చుంటాడు కేసీఆర్.
ఆ తల్లి ఆ తండ్రి ఎవరు సంతోషపడతారు? ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి ఆకాంక్షలు అంటే అత్యాశలతోటి ఇదంతా. కానీ కృష్ణారెడ్డి గారు అంటున్నారు ఏదో ఎవరి చేతిలో ఆయుధం అని. ఆమె మరి ఎవరి చేతిలో ఆయుధం అనేటువంటి ఆమెకే తెలుసుకోవాలి, ఆమెకే కన్ఫ్యూజన్ ఉన్నది. ఎవరి చేతిలో ఆయుధం అయింది, ఎవరి కోసం వస్తుంది, ఎవరిని ఆమె విమర్శిస్తుందని షీఈ్ ఇన్ బిగ్ కన్ఫ్యూజన్ అనేది ఇవాళ ఆమె స్పీచ్ లో తెలిపింది. ఆమె ప్రారంభ స్పీచ్ లో షీఈ్ ఇన్ కన్ఫ్యూజన్. సో ఏ దారి లేకుంటే పార్టీ అనౌన్స్ చేసిన కాబట్టి ఇలా అనౌన్స్ చేసి వెళ్ళిపోయింది. కానీ కేసీఆర్ ను డైరెక్ట్ కేసీఆర్ ను తిట్టుకునేమండి నాకు అర్థమే కాలేదు. ఆయన లేకుంటే ఆమె ఎంపీ అయ్యేదా, లేకుంటే ఆమె జాగృతి ఉండేదా, లేకపోతే ఆమె లేకుంటే ఏదైనా ఉండేదా? అసలు అది విభీషణ పాత్ర పోషించదు ఎప్పుడైనా కూడా, సమంజసం కాదు. పోరాటం నీకు ఇంట్లో రామ్మోహన్ రావు మంచి సలహా ఇచ్చింది. నీ ఇంట్లో నీ ఇంటి పార్టీ, నువ్వు దాంట్లో ప్రతి కార్యకర్త సీఎం గారి కేసీఆర్ గారి బిడ్డగా నీకు అత్యంత విలువిచ్చినారు. నువ్వు ఏదైనా ఉంటే ఇంకా తెలుసుకోవాల్సి ఉండే, బయటకు వచ్చి బహిరంగ పడితే ఏముంటుందండి? సో దీంట్లో అందరు ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు నేను ఒక ఆయన బీజేపీ ఆయుధం అనొచ్చు, ఇంకొకరు కాంగ్రెస్ ఆయుధం అనొచ్చు, ఇంకొకటి అనొచ్చు. ఇవన్నీ ఏంటంటే మరి ఆమె ఏ ఆయుధమో నారీ శక్తినా, షీ టీమా, లేకపోతే బి టీమా, లేకపోతే పి టీమా, ఏదో పర్సనల్ టీమా, ఏదో తెలుసుకోవాలమ్మా. సరే, ఏది ఏమైనా కూడా ఒక కొత్త పార్టీ వచ్చింది. చరిత్రలో ఇట్లా చాలా పార్టీలు వచ్చినాయి. చాలా పార్టీలు ఇప్పుడు కాన్సెప్ట్ లేకుండా పార్టీ పెడితే సక్సెస్ అవ్వడం కష్టం. నువ్వు ఏ కాన్సెప్ట్ లో పెట్టినావో చెప్పంటున్నావు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు. మీరు ఆమె పెద్దమ్మని పిలిస్తే, ఆమెను అమ్మాని పిలిస్తే నన్ను చిన్నమ్మ అని పిలవన్నా. ఒక ఉద్యమానికి ఒక కాన్సెప్ట్. నువ్వు దేనికోసం అమ్మ అని పిలవాలి? నువ్వు సుష్మా స్వరాజ్ గారు లాగా నిలబడి కలబడి ఆ పార్టీలో లోపల ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా తెలంగాణ బిడ్డల కోసం నిలబడ్డ సుష్మా స్వరాజ్ను అమ్మ అని పిలుస్తాము. నిన్నెందుకు అమ్మ అని పిలుస్తాము? నువ్వు ఏం త్యాగం చేస్తేవి? ఒక పదవి తీసుకోకుండా దేశం ఫస్ట్ టర్మ్ లో అసలు మహిళల్ని మంత్రి చేయకుండా నన్ను మాట్లాడుతాను. చేస్తే నన్నే చేస్తారు మా నాయన, లేకపోతే ఇంకోళ్ళు చేయొద్దని అనుకుంటున్నాను. ఆ మహిళల కోసం ఆ రోజు మాట్లాడకపోతే తల్లి, ఇవన్నీ కూడా ఇది సమంజసం కాదు. సరే, వారి ఇష్టం. ప్రజాస్వామ్యం ఉన్న తర్వాత ఎవరన్నా పార్టీ పెట్టుకోవచ్చు. ఏమున్నది, 4 రూపాయలు పెడితే పైసలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చినాయి ఆ పైసలు. మేమందరం తెలుసు, మాకు రామ్మూర్తి గారికి తెలుసు, నాకు తెలుసు, రామ్మోహన్ రావు. మీ ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు అనలేం, కానీ అసూయం లేదు. కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా మీ ఆస్తులు, ఎక్కడి నుంచి వచ్చినా మీ ఆస్తులని మీ అయ్యను అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నాయి కదా. మీ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నాయి కదా. ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నాయి కదా. ఇప్పుడు విత్తలుడిగా వెదజల్లుతున్నటువంటి పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా నీకు? నువ్వు ఎక్కడుండే? వెంకటస్వామి గారు, చెప్పండి. మనతో పాటు బాలప్రసాద్ గారు కూడా ఉన్నారు. బాలప్రసాద్ గారితో కూడా మాట్లాడదాం. బాలప్రసాద్ గారు నమస్తే అండి. కవిత కొత్త పార్టీని ఎలా చూస్తారు? ప్యానల్ డిస్కషన్ లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా మెగా9 టీవీ వారికి వీక్షకులందరికీ నమస్కారం. మేము అంటే పెద్దలు రామ్మోహన్ రావు గారు కావచ్చు, వెంకటస్వామి గారు కావచ్చు, రామ్మూర్తి గారు కావచ్చు, అందరూ ఒక విషయాన్ని గుర్తించాలి. మాకు ఎజెండా లేదని చెప్తా ఉన్నారు. ఇవాళ మా అధ్యక్షురావు గారు స్పష్టంగా మా ఎజెండా ఏంటి, మేము ప్రజలకు ఏం చేయబోతా ఉన్నాం, మేము ఎందుకు పార్టీ పెట్టాం, పార్టీ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ పార్టీలో ఎలాంటి ఒడిదొడుకులు పరిస్థితులను అక్కగారు ఎదుర్కొన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అక్కగారు ఏనాడు మహిళా మంత్రి గురించి మాట్లాడలేదని అంటున్నారు పెద్దలు. అందరు గమనించాలి. అక్కగారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మహిళా మంత్రిని పెట్టాలి క్యాబినెట్ లో అని చర్చను అక్కగారు తీసుకొచ్చారు. అదేవిధంగా మహిళా సాధికారిత కోసం కేసీఆర్ గారి దగ్గర, గవర్నర్ దగ్గర మాట్లాడినటువంటి అక్కగారి విషయాన్ని ఒక్కసారి మీరు అందరూ గుర్తించాలి. అదేవిధంగా అక్కగారు టీఆర్ఎస్ పార్టీతోని ఈరోజు లాభపడ్డట్టు అందరూ అంటా ఉన్నారు. కానీ 2006లో స్పెషల్ గా అక్కగారు హుజూర్నగర్ కేంద్రంగా తెలంగాణ జాగృతి 2006లో ప్రారంభం చేసి తర్వాత అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు, అన్ని గ్రామాల్లో, అన్ని పల్లెల్లో కూడా అక్కగారు తిరిగి ఆ రోజు కనుమరుగైపోతున్నటువంటి బతుకమ్మ సంప్రదాయాన్ని
చాటి చెప్పి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మకు గుర్తింపు తెచ్చినటువంటి ఘనత మా అక్క గారిది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఎక్కడ కూడా ఆదరణ లేనటువంటి బతుకమ్మను అక్కగారు సొంతంగా తన భుజస్కంధాలపై వేసుకొని ప్రతి గల్లీకి తిరుగుతూ బతుకమ్మ అనేది మన అస్తిత్వం, బతుకమ్మ అనేది మన గౌరవం, మన గౌరవానికి మన ప్రతీక అయినటువంటి బతుకమ్మను మనం అందరము గుర్తించాలని చెప్పి ఆ రోజు ట్యాంక్ బండ్ మీద హైకోర్టు పర్మిషన్ తోని తీసుకొచ్చి ఆ రోజు ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడించినటువంటి ఘనత మా అక్కగారిది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమానికి మహిళలను జతపరిచే విధంగా ఒక బతుకమ్మను ఎత్తుకొని తెలంగాణ పోరాటంలో బతుకమ్మతో ఒక పోరాటానికి నాంది పలికినటువంటి గొప్ప స్త్రీ కవిత గారు. అదేవిధంగా పెద్దలు అంటున్నటువంటి విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. మాకు ఎజెండా ఉంది. మేము స్పష్టంగా ఈ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీ కేంద్రంగా 33% మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి కేంద్రంతో కొట్లాడి జంతర్ మంతర్ వద్ద ఈ రాష్ట్రం నుండి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది మహిళా నాయకులను ఏకం చేసి ఆ రోజు జంతర్ మంతర్ వద్ద మేము మా అక్కగారి ఆ సారథ్యంలో ఆ రోజు అన్ని రాష్ట్రాల నుండి ఉన్నటువంటి ప్రతినిధులను తీసుకొచ్చి మహిళా రిజర్వేషన్ కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినటువంటి విషయాన్ని మీరు ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మేము బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి కొట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో పూలే ఫ్రంట్ మరియు తెలంగాణ జాగృతి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి బీసీలందరినీ ఏకం చేసి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి అని చెప్పి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినటువంటి అక్కగారి గురించి మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు మీ కొట్లాట ఎవరిపైన అంటే మా కొట్లాట ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళలను అదేవిధంగా యువత శక్తిని ప్రతి ఒక్కరిని కనుమరుగు చేస్తూ కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ రాజకీయం చేస్తా ఉన్నారు. వాళ్ళ చేతిలో మాత్రమే రాజకీయం ఉంది. అలా కాదు, సామాజిక తెలంగాణ జరగాలి, మహిళలకు రిజర్వేషన్ రావాలి, మహిళా సాధికారత జరగాలి, యువత ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో యువత ఖచ్చితంగా యువకులకు అవకాశం రావాలని చెప్పి మా ఎజెండా స్పష్టమైన ఎజెండాతోనే అక్కగారు రోజు పార్టీ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కగారు చాలా విషయాలను చాలా స్పష్టంగా ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేము ఏం చేయబోతా ఉన్నాం, ఒక అమ్మలాగా నేను పరిపాలన చేయబోతా ఉన్నానని చెప్పి అక్కగారు చాలా క్లియర్ గా ప్రజలకు సందేశం ఇవ్వడం జరిగింది. ఎందుకు అమ్మ కావద్దు అక్కగారు అంటే, అక్క ఎందుకు అమ్మ కావద్దు అనేది మేము స్ట్రైట్ గా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే అమ్మలాగా ఆ పరిణితి చెంది అమ్మ ఇప్పుడు జోకు చూడదు, అమ్మ ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి కడుపు చూస్తుంది. అంటే అక్కగారు చెప్పినటువంటి స్పష్టమైన సందేశం ఏంటంటే, నేను ప్రజల బాగోగులు పట్టించుకోవడానికి ప్రజలందరికీ అమ్మలాగా ఉంటాను తప్ప ఎక్కడ కూడా ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని నింపడానికి ప్రజల్లో రావాలి తమ్మి, నేను చెప్పి పిలిపించుకోవద్దు. చెప్పాలండి గారిని అమ్మన్నాం, సోనియా గాంధీ గారిని అమ్మన్నాము, కేసీఆర్ గారిని అన్నాము, ఎన్టీ రామారావు గారిని అన్నాము. అట్లా అంటే ప్రజల నుంచి సహజ స్పందన వచ్చి వాళ్ళ అమ్మ అనాలి, కవిత అమ్మ అని. రేపు అంటే తప్పే లేదు, అనద్దని నేను అంటలేను. కానీ మీరేం చెప్తున్నాం కదా, ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మేము అక్కగారిని సంబోధిస్తా ఉన్నాం. ఇప్పటివరకు తెలంగాణ జాగృతి పేరు మీద అక్కగారి స్టార్ట్ చేయి, అమ్మ అని స్టార్ట్ చేయి, కవితమ్మ అని నువ్వు స్టార్ట్ చేస్తే నీతోటి 100% గా మేము ఈ రోజే ఖచ్చితంగా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ రేపటి నుండి కవిత ఇప్పుడే మొదలుపెట్టు. ప్రతి ఒక్క ఉందని ఒకే వాళ్ళు ఏమంటున్నాను, మీరు అన్నదానికంటే ముందే మీరు రాకముందు చెప్తున్నాను. కవిత జాగృతి సంస్థ ఏం చేసింది చెప్పాను, జాతీయ ఉద్యమ పోరాటం గురించినాను. మరి అందరినీ కూడా కాదు ఎట్లా కడతాం, తప్పు కదా. ఏమంటానంటే కవిత జాగృతి ద్వారా ఇంతకు అంటే ఆఖరికి బాల గంగాధర తిలకం పోల్చిన నేను తెలంగాణ ఉద్యమంలో సమస్య లేదు. అందరూ అదే ఆబ్జెక్షన్ ఉండే, కానీ మీరు పోలిస్తే పోల్చే పోనీ ఒక అమ్మాయిని పోల్స్తున్నాను కవితమ్మకి ఏ మాట కంపు ఇవాళ లేదు సార్. కవిత వచ్చినాకనే తెలంగాణలో బతుకమ్మ ఉంటలేదు సార్. అది కూడా అధికారాన్ని అందుకని 14 ముందు 10 ఏళ్ళు బతుకమ్మ పండుగ సెలవులు దసరా నాడు పండుగ నాడే సాయంత్రానికి తెల్లాటి బడి ఉందని అందరు టీచర్లు పోయేటోళ్ళు, ఉద్యోగులు పోయేటోళ్ళు
ఒకనాడు బతుకమ్మ పండుగని ఐకాన్ చేసింది. ఏమంటున్నాడు ఇవాళ రామూర్తి గారికి పార్టీ పరంగా ఆమె శత్రువు కావచ్చు, నేను తమ నిలువు కాకుండా ఎందుకంటే అదే చెప్తున్నా కదా, నేను అట్లా మాట్లాడటం కాదు అంటున్నాను. అందుకనే జాతీయ ఉద్యమంతో పోల్చిన ఖచ్చితంగా సాంస్కృతిక ఉద్యమంలో కళాకారులు పౌరంతో పాటు పోషించుకుంటూ జాగృతి కూడా అంతా పోషించిందన్న. కానీ ఇప్పుడు ఏమంటే పార్టీ పదవిలో ఉన్నప్పుడు ఒక్క మంత్రి మహిళా మంత్రికి ఇవ్వనప్పుడు నీ తండ్రి వ్యతిరేకతలు ఎందుకు రాజీనామా చేయాలని అడుగుతున్నా నేను కదా. కవితను మిగతా అందరు మాట్లాడిందంటే నాకు ఆ డిఫరెంట్ ఉందంటే నేను స్పష్టంగా చెప్తున్నా, ఒక మహిళ రాజకీయాలు రావాలని కోరుకుంటున్నా. కానీ వితౌట్ ఏజెంట్ కేవలం కేసీఆర్ వ్యతిరేకించి నీ అన్నకు నీ తండ్రికి నీ బావకు నీ తమ్ముడి పడకపోతే మాకేంటి సంబంధం, నీ వ్యక్తిగతమైన పద్ధతి మాకెందుకు అంటున్నా నేను. రామ్మోహన్ గారు చిన్న కరెక్షన్, మహిళలు రాజకీయాలు రావాలంటే అది చట్టపరంగా వాస్తవంగా పెద్ద సమస్య. అది వాస్తవంగా 33% చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎవరి చేతులు లేదు. ఇంకోటి ఏదైనా మంత్రిగా మొదటిసారి ఇవ్వలేదు, కొంచెం చదువుకోవడానికి ఇబ్బంది పడ్డది. రెండోసారి మహిళలు చేసినా వాళ్ళు మహిళలు కాబట్టి నేను ఏం చేయలేదు. మొదటిసారి మహిళా మంత్రి అంతర్గత విధిగా మాట్లాడే విషయం ఒక మహిళను ఎంపీ చేద్దాము, మహిళను ఎంపీ చేసి పార్లమెంట్ మీరు మంత్రి అయితేనే కదా, మంత్రి అయితేనే కొట్లాడతారా, మంత్రి గారు కొట్లాడరా? మొదటిసారి మంత్రివర్గంలో మళ్ళీ చెప్తున్నా, మొదటిసారి మంత్రివర్గంలో వాస్తవాన్ని చదువుకోనికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొత్త రాష్ట్రం, కొత్త కథ, అంత ఏం ఏర్పడలేదు. ఎట్లా చేయాలి ఏందన్న తర్వాత కొంచెం స్టడీ చేసిన తర్వాత రెండోసారి మంత్రులు చేసిన బ్రహ్మాండంగా ముందుకు నడిచింది. నేను మాట్లాడలేదంటే అక్కగారు మాట్లాడలేదంటే చెప్తున్నాను. అంతర్గత వేదికల్లో అక్కగారు ఆ విషయం పైన ప్రస్తావించడం జరిగింది. అంతర్గత వేదికలలో కేసీఆర్ గారి దగ్గర ప్రస్తావించడం జరిగింది. ఈ విషయం రామూర్తి గారు చెప్పాలి నిజమా కాదా. నేను ఏమంటున్నానంటే అంతర్గత వేదికలలో ప్రజాస్వామ్యం ఇప్పుడు డిఫెండ్ చేసుకోనికి ఎన్నైనా మాట్లాడతామండి. ఇప్పుడు డిఫెండ్ చేసుకోనికి ఎన్నైనా మాట్లాడతాము. ఇప్పుడు ఒకరి మీద కోపం ఉన్నప్పుడు రామ్మోహన్ గారు ఒకరి మీద కోపం ఉన్నప్పుడు మనం ఎన్ని అబద్ధాలు వేస్తాము. ఎందుకు లేదు, చెప్తూనే ఉండే కేసీఆర్కి ఏం గెలవాలంటే ఇంకోరు ఆ సొంత భావన గుడ్డనక్క అంటుంది, ఇంకోరిని బాటం పట్టుకొని ఇంకేదంటుంది. కేసీఆర్ గారు తండ్రిని వాస్తవంగా పరిణితి లేదంటుంది. అసలు ఎవరికి పరిణితి లేదు. ఇంకో తండ్రి మీద మాట్లాడే పరిణితి లేదు. మనం మొదలెట్టాలి మాట్లాడలేదు. ఒక నిమిషం మాట్లాడి చాలాసేపు మాట్లాడేది. ఒకసారి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే రామ్మూర్తి గారు ఇప్పటి వరకు బాలప్రసాద్ గారు మాట్లాడటం జరిగింది. ఆ మాటల్ని మీరు ఎలా తీసుకుంటారు? నెక్స్ట్ బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? ఏం చేయబోతోంది? ఏమంటారు? మాకు ప్రజా సమస్యల మీద వాస్తవం చెప్తున్నట్టు ఓపెన్ చెప్తున్నా. ప్రజల కష్టాల మీద కన్నీళ్ళ మీద ఉన్నంత ప్రేమ వాస్తవం కవిత గారి మీద లేదు. ఎందుకంటే అవసరం కూడా లేదు. పార్టీలకి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సరే బిడ్డగా తండ్రిగా బంధాలు అవ్వకుంటే కానీ పార్టీగా మాత్రం మాకు ఎలాంటి సంబంధం లేదు. అదే విధంగా నాకు దక్కంది ఇంకొకరు దక్కదన్న వాళ్ళని ఏమంటారు మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కవిత గారిది వాస్తవం అదే అంశం. అదే విధంగా నేను అనదు కవిత గారు నిన్ను సలహా బతకాలి. అదే విధంగా పిల్లలకు కూడా అందుబాటులో ఉండాలి. కానీ కవిత్వం ఒక గొప్ప కవి రాసిన పద్యం ఇప్పుడు వినిపిస్తాయి. ఎందుకంటే రామ్మోహన్ అన్న గారు చాలా పద్యాలు చదువుతారు. రామ్మోహన్ అన్న గారు పలు సందర్భాల్లో పలు కవిత్వాలు అదేవిధంగా పలు కథలు కూడా చెప్పింది. ఈ రోజు కూడా ఎందుకంటే తల్లిదండ్రుల మీద దైవాన్ని పుత్రుడు పుట్టనేల వాడు గిట్టనేల పుట్టలోని నన్ను పుట్టగా గిట్టగా విశ్వరావు వినోదయం మంచి పద్యాలు రాసింది. ఎందుకంటే తల్లిదండ్రుల మీద ఒక మంచి గౌరవం ఉండాలి. ఇంకోటి ఏంటంటే తండ్రి విడితే పడతాడు. మా తెలంగాణ నేల మీద అదేవిధంగా భారతదేశం నేల మీద తండ్రి క్షోభపడ్డ తండ్రి తిట్టినా పడుతుంది. తల్లి విడితే పడదండి. తండ్రి ఎప్పుడైనా కూడా తండ్రి మనం జాగ్రత్త చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లలు తండ్రికి బాగా అటాచ్ ఉంటారండి. తండ్రికి బాగా ప్రేమ ఉంటుంది. అలాంటి వాళ్ళని మోసం చేసి గుండెల మీద దానికి మళ్ళీ చెప్తున్నా తంతే వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మరీ చెప్పిన కవిత గారిని పార్టీ పెట్టమనండి, ప్రజా సమస్యలు కొట్లాడమనండి. కానీ తండ్రి మీద మాట్లాడినా తండ్రి పెట్టిన పార్టీ మీద మాత్రం చులకన అవుతుంది తప్ప కిందికి వెళ్ళదు తప్ప పైకి రాదు. రామ్మోహన్ గారు నేనేమంటున్నామా ఇప్పుడు పార్టీలో ఇప్పటిదాకా అందులో ఉంటే సిగ్గుపడుతున్నా అంటది అన్నది కదా. నేనేమంటున్నానంటే పార్టీకి ఉన్నత పదవులు ఇచ్చి అనేక రకాల నేను ఉన్నతిని కోరుకొని మిగతా మహిళలకు దేని న్యాయమంతా నీ ఒక్కదానికే చేస్తే ఇవాళ పార్టీలో ఉండాలని సిగ్గుపడుతున్నా అని అంటే నేనేమంటున్నా ఇప్పుడు ఈ పార్టీ పెట్టి మీ తండ్రి అన్నను వాళ్ళని తిట్టినాను సిగ్గుపడాలంటున్నా. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఆమె లోపల మాట్లాడుతున్నాను. పాంచజన్యం నేను కూడా చెప్పుకున్నా కదా. పాంచజన్యం అందరూ ఒప్పుకున్నది. విద్య వడద్దు అంటాడు, ఆరోగ్యం వడద్దు అంటాడు, ఉపాధి వడద్దు అంటాడు, వ్యవసాయం వడద్దు అంటాడు, సామాజిక న్యాయం వడద్దు అంటాడు. సామాజిక న్యాయం మీద ఏం చేయాలంటే నీ పార్టీకి తండ్రి అంటున్నావు కదా, నీకో నీతి తండ్రికో నీతి ఉండదు కదా. నువ్వు ఒక దళితుని లేకుంటే బాల నాయకుని ప్రెసిడెంట్ ఎవరొద్దు అంటున్నారు చేస్తావా అంటే దాని వల్ల పై అంటే ఏమంటే కొట్లాటలు కూడా మళ్ళీ మీదే పై చేయా, నువ్వు పై చేయా.
ఏమంటే ఆయన తండ్రి లేకపోతే బిడ్డగా ఏమా ఎందుకు ఏమంటున్నాను పవన్ కళ్యాణ్ ఉదాహరణ చెప్తున్నాను యువకుడు కదా తమ పార్టీ అధ్యక్షుడు తండ్రి చేసిన ఉద్యోగం తండ్రి చేసిన కార్పొరేట్ చేసాడు ఇదే కార్పొరేట్ చేస్తుంది. సామాజిక న్యాయం అంటే నేను అంటున్నాను సామాజిక న్యాయం రెండు రకాలు. ఒకటేమో దళితులు పేదలు సామాజిక న్యాయం, ఆర్థిక సామాజిక న్యాయం ఒకటి ఉంటుంది. మహిళలకు జెండర్ పరంగా మహిళలకు సామాజిక న్యాయం ఉండాలి కదా. నేను స్పష్టంగా అంతర్గతంగా పోరాడింది అంటే అంతర్గతంగా పోరాడు ఒక్క లీకేజ్ బయటకు వచ్చిందా మీరు? ఎందుకంటే ఎవరైనా పనితోటి విభజించిన ఇది తప్పు నాన్న అని మానాడే అంటే అయిపోతున్నాయి కదా. తోడకూడదు దొంగతనం నాడే. మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తానండి. అంటే మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కవిత గారి గురించి ఆమె కంటే ఎక్కువ మాట్లాడదు, ఆమె కంటే కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ మళ్ళీ ఆమె కంటే మంచిగా అవడం పక్కన కూర్చొని చాలా మందికి మళ్ళీ ఫోన్ చేసి అట్లా పక్క వ్యక్తులు కూడా చాలా మంది. ఇంకోటి ఏంటంటే ఈ సందర్భంలో ఒకటి గుర్తొచ్చింది. ఆమె ఎమ్మడి వాస్తవానికి ఉద్యమం బాగా ఎదిరిండారు ముస్లిం మైనార్టీ విద్యార్థి నాయకుడు. ఆయన రాష్ట్రానికి వాస్తవంగా మంచి సేవలు అందించిండు. ఆయన 15 లక్షలు చెక్ ఇచ్చింది. మళ్ళీ దాని తర్వాత వెంటనే పోయి మళ్ళీ 15 రోజులు మళ్ళీ గుంజుకొచ్చిండు, మళ్ళీ తీసుకున్నారు. అది ఇప్పుడు వాస్తవంగా తమిళ కొనగాలు పనవడం దొరుకుతా ఇప్పుడు లైవ్ లో ఇవన్నీ మాట్లాడుకుంటే. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా సమానత్వం సామాజిక న్యాయం మరి చెక్కి చెప్పుకుంటున్నావు. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి వాస్తవానికి సాయం చేద్దాం అనుకుంటాం. మళ్ళీ ఎందుకు సాయం మళ్ళీ చెప్పుకోవాల్సిన ఇప్పుడు వాళ్ళు బండబుద్ధి మీరు ఫోన్ చేస్తారు. ఇప్పుడు లైన్ లో వాళ్ళ కుటుంబాన్ని తీసుకుంటే కూడా బండబుద్ధి పెడతారు. అదే విధంగా ఆ వెంబడి తిరుగుతారు కూడా ఉద్యోగాలు అమ్ముకొని ఉద్యోగాల పేరు చెప్పి ఏ విధంగా అని మన అమ్మ వీరు వాళ్ళ బ్రదర్ ఆయన అనిపెడుతున్నాడు అమ్మ అశోకాన్ని క్లియర్ గా మొత్తం ఫేస్బుక్ మొత్తం ఆయన ఇమ్మడే పడుతున్నాడు. మరి అలాంటి వారికి సమాధానం చెప్పారు. అలాంటి అవినీతి పనులు పక్కన పెట్టాలి కదా. మరి పక్కన తీసుకుని తిరుగుతున్నావు. జాబులు పెట్టిస్తా అని జాబులు చేస్తా అది కథ కార్ఖానా అని మొత్తం అవినీతిగా కూరుకుపోయి మొత్తం చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని అన్యాయం చేసిన వాళ్ళు కూడా పక్కన వేసుకొని తిరుగుతున్నావు. ఇప్పుడు ఇంకొకటి న్యాయం ధర్మం నీ పార్టీలో న్యాయం ఉండదు, నువ్వు పెట్టకముందే న్యాయం ఉండదు. అటుగా నువ్వు ఏ పార్టీ ఎట్లా వచ్చినావు, ఏ విధంగా వచ్చినావు, ఏ విధంగా కష్టపడ్డావు. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఈనాడులో ఒక్కొక్క యాడ్ అండి నేను చెప్తున్నా వాస్తవంగా 15 నుంచి 20 కోట్లు ఉంటుందండి. మరి అవి వచ్చినా నేను అడుగుతున్నా. ఇప్పుడు మనం మాట్లాడితే మాట్లాడితే చాలా ఉంటాయండి. ఇప్పుడు నిజంగా చంద్రబాబు పార్టీ పెట్టినప్పుడు వాస్తవంగా ఆస్తులు అమ్ముకున్నాడు. 2 మీద భూమి కూడా అమ్మిండు. వాస్తవంగా మీటింగ్ డబ్బులు లేకపోతే అమ్మిండు ఒక కాజు కోసం. ఆయన ఒక గొప్ప నాయకుడు కీర్తించబడుతున్నాడు. మరి నువ్వు అమ్ము, నీ ఆస్తులు అమ్ము, అదేవిధంగా నీ ఇల్లు అమ్ము, అదేవిధంగా నీకున్న వివిధ రకాల సందర్భాల్లో ఇక్కడ వినాస్తులు ఏమి ఉన్నాయో కూడా అమ్మి మొత్తం వాస్తవాలు పోయి కూడా వాళ్ళకి బాగా బాగుపడతాడు. అదే కింద ఆయన మొత్తం జనపడుతూ ఉండాలి. ఇప్పుడు ఉద్యమకారుల గురించి ఏమో మాట్లాడుతానండి. నేను మళ్ళీ మాట్లాడితే అసలు మేము ఉద్యమకారులకు ఎమ్మెల్యేలు చేసినాం, ఎంపీలు చేసినాం, ఆఖరికి బొమ్మలు వేసుకుంటారు కూడా ఎంపీ చేసినామండి. అదే ఆయన తనకు విశ్వాసం లేదు. పట్లకి వెళ్ళి పోయి తర్వాత ఓడిపోయింటాం. ఏంటంటే ఈమె జోలింది మళ్ళీ ఇంకోటి ఈమె జోలింది కాంగ్రెస్ లకు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా అదే వివరాలతో సహా చెప్పినట్టు చెప్తా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వరంగల్ గురించి జరిగిన ఏం కూడా చెప్తా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈమెతో ప్రయాణించిన వాళ్ళ పరిస్థితిని కూడా చెప్తా. ఒక్కరు కూడా అంతేందుకంటే దాసరి సీన్ ఒక మిత్రుడు ఉంటాడు. ఆయన పట్టుకున్న ఫైల్ పోతే ఆయన కాకుండా ఒక ఆందోళన చేసి పెట్టింది. ఆయన మొత్తం కవితక్క మీద మొత్తం దారుణమైన మాటలు మాట్లాడి అది విజయ్ నుంచి మొత్తం అప్పటి శిల్పుల వరకు మా పార్టీ మీద పోరాటం చేసిన అసలు వాస్తవంగా చెప్పి విజయ్ నుంచి కవితక్కతో ఆయన పూర్తిగా జాగృతి పనిచేసాడు. ఐటీడీ అధ్యక్షుడుగా ఉన్నాడు. ఇలాంటి సమస్యలు ఎప్పుడు చాలా ఉంటాయి. కవిత గారితో ట్రావెల్ చేసిన చాలా మంది కుర్రోళ్ళు జీవితాన్ని వెళ్ళిపోయారు. వాళ్ళు వాస్తవాన్ని ఒక్కొక్క కథ అండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళకు వింగ్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు మొత్తం కంప్లీట్ గా వాళ్ళు ఏం చేయాలనేది దాని మీద క్లారిటీ ఉన్నారు. ఎందుకంటే కవిత గారు లాంటి వాళ్ళు సమాజానికి ఉద్యోగానికి ఏ విధంగా ఇబ్బందికరమైన వాతావరణం అసలు కథలుగా వాళ్ళు ఫేస్బుక్ ఎవరు ఆపుతారు సోషల్ మీడియాను. వాళ్ళ భావాలు ఎవరు ఆపుతారు? అన్యాయమైన భావాలు ఎవరు ఆపలేదండి. ఒక వ్యక్తి న్యాయం చేస్తే న్యాయం చేసిందని చెప్తారు, అన్యాయం చేస్తే అన్యాయం చేస్తారు. వాస్తవంగా మా పార్టీ కానీ అదేవిధంగా తీవ్ర మా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. వాస్తవం కవిత గారితో మాకు ఇబ్బంది అయింది. వాస్తవం ఆమె న్యాయం జరగవచ్చు కోర్టుల. దాని తర్వాత ఇంకోటి పూర్తి చేయడం కాలేదు. ఇక్కడ వికరికేసింది నడుస్తున్నది. వాళ్ళు సుప్రీంకోర్టు పోయింది. అది తీర్పు వచ్చినప్పుడు అదేవిధంగా అది నడిచినప్పుడు నడుస్తుంది. ఆమె జైలుకి తీసుకొచ్చిన ముఖ్యంగా వాస్తవంగా చెప్పడం ఎంత కష్టపడో మాకు తెలుసు. ఆమె బట్టలు ఓళ్ళు మోసలో తెలుసు. అదేవిధంగా వాస్తవంగా ఆమె పిండి ఓళ్ళు పెట్టడం తెలుసు. అదేవిధంగా జైలుకి బయటికి తీసుకురావడానికి మా పార్టీ ఎంత కష్టపడదో, మా నాయకులు ఎంత కష్టపడదో, ఎంత దిగులు చెందిందో మాకు తెలుసు. వీళ్ళకేం తెలుస్తుందండి? మిడిమిడి జ్ఞానం, ఎగిరెగిరి పరుడు. ఇంకోటి ఏంటంటే కవిత గారు మొదలుగా ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం కవిత గారు మాట్లాడితే మిగతా వాళ్ళు వచ్చి మీడియాలో కేసీఆర్ చెప్పి మొదలు పెట్టిండు. అంటే కవిత కవిత అంటే తండ్రి కొంచెం అన్నిటి హక్కు ఉంటుంది. మీకేం హక్కు ఉన్నది? ఒక ఉద్యమ నాయకుడిని ఒక 9.5 ఏళ్ళు వాస్తవంగా ఒక సువర్ణ పాలన చూసినండి. 14-13 ఏళ్ళు వాస్తవంగా సాగులోతో తలబెట్టి తెలంగాణ 11 ఉపవాసం నుండి సాగు దగ్గర పోయినండి. ఈ విధంగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఆమె మాట్లాడే మాటలు, మీరు మాట్లాడే మాటలు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా బాలు మనిషి మాట్లాడండి సార్. బాలుని నవంతర్ గారు మిగతా వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎందుకంటే వెరీ ఏంటంటే కాన్షియస్ గా మాట్లాడండి. కొంచెం ఎంతో ఆయన పార్టీ ఏ విధంగా పెడుతుందో ఏ విధంగా చేయాలనుకుంటే ఒక అవగాహనతో మాట్లాడి మిగతా వాళ్ళతో మాట్లాడలేదు. మొత్తం నోరు దింపుకొని రప్ప మాట్లాడుతూ ఇష్టం మాట్లాడు
పరుష పర్యాలతో మాట్లాడుతున్న వాస్తవం మళ్ళీ కూడా చెప్తున్నా, మీ జాగృతి వాళ్ళు అవసరమైన ప్రజా సమస్యల మీద కొట్టాయండి. మా పార్టీ కోపం మీద వాస్తవం మీరు క్లియర్ మీకు అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. మా మీద కోపంతో మా వ్యక్తిగత సమస్యతో ప్రజల మీద రుద్దాలనుకుంటే హత్యం ఫ్లాప్ అవుతారు అంతే తప్ప. కానీ ఏ పార్టీ అయినా మనం కొనసాగాలంటే ప్రజా సమస్యల మీద రావాలి. కానీ నా కోపం వస్తే పార్టీ పెడతా, లేకపోతే నాకు ఇబ్బంది కలిగితే పార్టీ పెడతా, నాకు ఎంపీ పదవి ఇచ్చినందుకు ఎంపీ పదవి ఇస్తేనే ఎమ్మెల్యేని వాస్తవంగా ఎమ్మెల్సీని చేస్తేనే ఓడిపోయి ఉంటే వాస్తవంగా బాధ ఉంటే ఎమ్మెల్సీని చేస్తేనే నీకు తగు ప్రాధాన్యత ఇస్తే ఎక్కడ కూడా స్టేజ్ ఏర్పాటు చేసినా నీ ఫోటోలు ఇస్తేనే నిన్ను రాష్ట్ర వ్యాప్తంగా ఒక బతుకమ్మలాగా పూజిస్తేనే ఇక నీకు ఏం చేసినా నీకు ఏమన్నా చేసినా నీ వ్యక్తిగతంగా హత్య అయితే వ్యక్తిగతంగా చూసుకో అంతే తప్ప. కానీ నీ వ్యక్తిగత సమస్య మళ్ళీ కూడా చెప్తున్నా, ఒకరి వ్యక్తిగత సమస్య నా వ్యక్తిగత సమస్య కానీ రామ్మోహన్ అన్న వ్యక్తి సమస్య కానీ బాలు గారి కానీ కృష్ణారెడ్డి గారి లేకపోతే వెంకటస్వామి గారు కానీ వెంకటస్వామి గారు కానీ ఎవరికైనా కూడా వాస్తవంగా చెప్పాలంటే వ్యక్తిగత సమస్య ప్రజల మీద వస్తే ఎవరు సక్సెస్ గారు అట్లా ఫ్లాప్ అవుతారు. అన్న మీరు ఒక్క విషయం రామ్మోహన్ గారు చివరిగా ఒక మాట, కేసీఆర్ ఉన్నప్పుడు కవితను తెలంగాణ ప్రజలు ఎందుకు ఆదరించాలి అదొక పాయింట్ అయితే గనక, కవిత ఇప్పటికీ కల్వకుంట్ల కవితగానే ఉన్నారు. కేసీఆర్ పెట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీని తీసుకువెళ్తున్నారు. బట్ కల్వకుంట్ల కవితగా ముందుకు పోతోందా, లేదంటే అత్తగారి పేరుతో ముందుకు పోతుందా? నాకు తండ్రే వద్దు అనుకున్నప్పుడు తండ్రి ఇచ్చినటువంటి ఇంటి పేరు ఎందుకు అని అత్తగారు ఇచ్చిన ఇంటి పేరుతో ముందుకు నిర్ణయానికి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? నేను కొంచెం వ్యక్తిగతంగా పోతాను. ఇప్పుడు ఇది ఒకటే వైఎస్ఆర్ అంటే శర్మ గారి గురించి నేను కుళ్ళు విమర్శలు అంటున్నాను. మంచిగా చెప్పే ఇప్పటికి మీకు చెప్తున్నాను కదా, తల్లి పేరే పెట్టుకుంటారు, కొందరు తండ్రి పేరు పెట్టుకుంటారు. తమిళనాడులో మీరు సర్నేమ్ అంతా తండ్రి వస్తుంది కానీ కొన్నిసార్లు ఇప్పుడు చాలా ఓపెన్ యూనివర్సిటీ చాలా విద్యా సంస్థలు కూడా తల్లి పేరు కూడా అడుగుతున్నారు. గతంలో తండ్రి పేరు మాత్రమే అడిగేది, తల్లి రెండు పేర్లు అడుగుతున్నారు. రెండు సమానమే అంటున్నారు. కనుక కల్వకుంట్లను పెట్టుకోవడం నువ్వేం తప్పలేదు అంటున్నాను, సమస్య లేదు. శర్మ గారికి వైఎస్ఆర్ పెట్టుకోవడం ఇంత కరెక్ట్, పెట్టుకోవడం తప్పలేదు అంటున్నాను. కానీ ఎందుకు పార్టీ పెడుతున్నాము అనే దానికి ఒక లేకపోతే క్లారిటీ లేకపోతే సమస్య అంటున్నాను. రెండవది నేను అడ్వకేట్ చెప్తున్నాను, చాలా కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ లో నేను బాగా మంచుకున్న వాడికి చెప్తున్నాను, టిఆర్ఎస్ పేరు మీద పార్టీ రిజిస్టర్ కాదు అంటున్నాను. వైఎస్ఆర్ అబ్రివేషన్ వేరేగా ఉన్నది కనుక అది అయింది, కానీ అది ఇట్లా కాదు. వైఎస్ఆర్ అంటే దానికి వేరే అబ్రివేషన్ ఉన్నది. టిఆర్ఎస్ అంటే అబ్రివేషన్ వేరున్నా ఒక కోరిక ఉన్న దాని పార్టీకి రాదు. రేపు పొద్దున టిఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా అబ్జెక్షన్ పెడితే టిఆర్ఎస్ పార్టీ ఉందా లేదంటే లేని లెక్కని. కానీ లేని పార్టీ అయినా సరే ఒక బ్రాండ్ ఉన్నది కనుక బ్రాండ్ నేమ్ సొంతం చేసుకుని పెడితే మాత్రం పోయే అవకాశం ఉంది. ఇంకా ఏం చూసినా ఎవరు పెట్టే సమస్య లేదు, దానికి కాపీరైట్ ఏం లేదు కాదంటే. కానీ ఏమంటే ఆ బీఆర్ఎస్ ను నిజంగా చెప్పాలంటే పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుండే. తెలంగాణ జాగృతి సమితి లేకపోతే తెలంగాణ జాగృతి పార్టీ టీజేపీ పెద్ద బాగుంటుండే, సమస్య బాగుంటుండే కదా. ఉన్న జాగృతిని విడిచిపెట్టి ఇప్పుడు తెలంగాణ అనే దాని పదం విడిచిపెట్టి బీఆర్ఎస్ పెట్టుకోవడం ఎంత తప్పో, జాగృతి అనే దాని సంస్థలు లేకుండా మన పార్టీ పేర్లు లేకుంటే మాత్రం అది కూడా తప్పే అంటున్నాను. అయ్యే తప్పే బిల్లు కూడా చేస్తున్నట్టున్నాను. అయ్యనేమో తెలంగాణ మొత్తం పోడగొట్టాడు. అందుకని కేతనపల్లి సభలో కేటీఆర్ గారు ఏమన్నారు, మొన్న మేము తప్పు చేసినాం అన్నాడు. కానీ కేసీఆర్ వివరణ ఇచ్చిండు, ఒకసారి కింద ఊపేసిన దాన్ని తీసుకోవడం కష్టము, ఒకసారి పార్టీ పేరు మార్చుకున్నాం, దాన్ని పునరుద్ధరించడం సాంకేతికంగా కష్టం అని చెప్పిండు. వాస్తవం నాకు వచ్చిన వాస్తవం ఆయన ఎప్పుడు చెప్పిండు. కేసీఆర్ గారు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ స్పష్టంగా చెప్పిండు, ఒకసారి టీఆర్ఎస్ పార్టీ పేరు తీసుకుని డిసిఎస్ మన బీఆర్ఎస్ అని పెట్టుకున్నాం, దాన్ని మళ్ళీ పునరుద్ధరణ కష్టం అన్నాం. అటువంటిది టీఆర్ఎస్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ఆయనకే కష్టమైనప్పుడు, పెట్టుబడికే కష్టమైనప్పుడు మధ్య నుంచి వాళ్ళకి ఎంత సాధ్యమైతే అంటున్నాను. నేను ఎలక్షన్ కమిషన్ ముందర టీఆర్ఎస్ అనే పార్టీ డిజిటల్ కాదు, అందుకని ఆ మధ్య ఏ అని పెట్టుకున్నారు, కింద వచ్చిన ఏ అని పెట్టుకున్నారు. అది బహిరంగంగా బయట పెట్టుకుంటే వస్తుంది, కాదంటలేదు. నేను పార్టీ పేరు రావడం వేరు, రిజిస్టర్ కావడం వేరు, రికగ్నైజ్డ్ కావడం వేరు. ఒకటే అన్నా, ఎజెండా లేకుండా కేవలం కొంత వ్యక్తుల మీద కోపంతోనో, కొంత సంస్థల మీద కోపంతోనో, పార్టీ మీద కోపంతో పెడితే అది ముందే నిలబడదు, నిలకడగా ఉండదు, నిలబడతా అంటున్నాను నేను. స్పష్టంగా ప్రజల్లో ఒక అభిప్రాయం ఏంటంటే ఆమె కేవలం తాను పుట్టిన పార్టీకి వ్యతిరేకం చేస్తూ ఇవాళ ఆమె ఎవరి చేతిలో ఆయుధంగా మారుతుందంటే కాంగ్రెస్ చేతిలో ఆయుధంగా మారుతుంది. బీజేపీ కూడా పరోక్షంగా మేము ఖచ్చితంగా ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తా ఉన్నాం. మీరు చూస్తా ఉన్నారు ఖమ్మం వెలుగుమాట్ల ఘటనలో అక్కగారు మొత్తం అక్కడే ఉండి రాత్రి
ఒకటి మన చరిత్రలో ఇప్పుడు మనం ఎంతమంది ముఖ్యమంత్రులు చేసిండ్రు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఇద్దరినే మనము మహానుభావులు అంటాం. ఒకటి ఎన్టీఆర్, దాని తర్వాత వైఎస్ఆర్. ఇక ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళను మహానుభావులు అనే పదం రాదు. ఇక్కడ కూడా కొంత అమ్మ అని వచ్చేది ఇందిరాగాంధీకి, ఆయన బతుకుదేవి అంటే కృష్ణారెడ్డి గారు, ఆయన బతుకుదేవి గారు శత్రువుగానికి అంటలేరు కానీ ఒక కేసీఆర్ గారు అందరూ బాబు బాబు అని తెలుసుకుంటారు. అది ఏంటంటే అది చెప్తున్నా, ఆయన కులం గారు ఆయన మతం వాళ్ళు ఏమంటారు అంటే, ఒకనాడు మన ఎదుటిగా ఉన్నాను గౌరవించడం నేర్చుకోవాలి, వాళ్ళు ఇద్దరు చచ్చిపోయిందని సమస్య లేదు. ఇవాళ కేసీఆర్ గారు బతుకునే కనుక మీరు మాట్లాడట్లేరు. చూడండి, ఖచ్చితంగా తెలంగాణ జాతిపిత అంటలేను కానీ జాతిపిత ఎవరైనా తెలంగాణ ఖచ్చితంగా అంటున్నాను. ఉద్యమకారుడు కదా, వ్యవస్థాపకుడు కదా, తెలంగాణ ఉద్యమం ఎదుగువేలు, చిన్నారులు వేలు, చెన్నారులు వేలు, ఉడికిడి బదులు వేలు, 12 సార్లు ఉద్యమం నాశనం అయిపోయింది. మరి కొంత భూమినైనా ముద్దించుకుంటా ఏమైనా సరే తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తాను అని మనం తప్ప చేస్తే రాజకీయం కూడా నాకు చాలా ఉపయోగం నాకు, కానీ అది తెలంగాణ అధికారంగా ఉన్నాడు కృష్ణారెడ్డి గారు. బతుకున్న అని గౌరవిద్దామంటున్నాను, అమ్మాను పెట్టుకున్న దానికి నేను ఎగ్జాంపుల్ గా చెప్పిన మహానుభావులు అనేది ఇట్లా వస్తుంది. వాళ్ళు చేసిన పనులు తెలంగాణ ద్రోహి అంటే చచ్చిపోయిన అనవద్దు తప్పు, కానీ వైఎస్ఆర్ తెలంగాణ ద్రోహి అంటాడు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నా నేను, సమస్య లేదు. మీరు వైఎస్ఆర్ నది దాటంగానే వైశాఖ అన్నాడు, తెలంగాణ రానిచ్చింది. మరి తెలంగాణ ఆయన పాలన మంచుకుంటే ఉండొచ్చు, కానీ తెలంగాణ ద్రోహం చేసిందంట నేను. అందుకనే తెలంగాణ ఐకాన్ మాత్రం చిట్లోడు కాదు, అప్పటికే సగాన్ని జైలు చేసే. ఇవన్నీ చరిత్ర చాలా పెద్దగా ఉంది సార్. మనము ఉపయోగపడేది కాదు, సమాజానికి ఏం కాదు. ఇది ఏంటంటే బీఆర్ఎస్ కొద్దిగా కన్ఫ్యూజ్ చేసి ప్రజలను వాయమయానికి గురి చేయడము, బీఆర్ఎస్ గారిని కొద్దిగా వాయమయం గురి చేయడానికి పేరు వాడారు అంతే తప్ప దీంట్లో ఏమీ లేదు, ఎజెండా లేదు, ఒక దూరదృష్టి లేదు, ఏది లేదు. దాని గురించి ఎక్కువ చర్చ కూడా అవసరం లేదని ఆయమానికి ఎమ్మడి గురి గారు. ప్రజలు సబ్కా సున్నా అప్నా కారణ కవిత విలువ వాళ్ళకి తెలుసు, కేసీఆర్ విలువ తెలుసు, మనకి రేవంత్ రెడ్డి గారి విలువ తెలుసు, అందరూ మోడీ గారి విలువ తెలుసు. సమస్య లేదు. అందుకనే పార్లమెంట్ లో మోడీ గారికి ఇచ్చిండ్రు, ఇక్కడికి వచ్చేవరకు బీఆర్ఎస్ కి ఇచ్చిండ్రు, లేకపోతే మన కాంగ్రెస్ కి ఇచ్చిండ్రు. చూస్తలేరా ప్రజలు? ఇవన్నీ చూస్తారు. సమస్య లేదు. ఎవరు మంచి ఎవరు చెడ్డ, ఎవరు దేనికోసం వచ్చిన ఉద్దేశం ఏంటిది ఏం చూడకుండా ఏం చేయరు. కాకపోతే కాలంబు రాగానే కాటే సిద్ధిస్తామని మన కాళోజీ నారాయణరావు గారు అన్నారు. అట్లా కాలం వచ్చేదాకా అవుతారు. మంచి కూడా అహంకారంతో పోతే ఆనాడు బీఆర్ఎస్ రామూర్తి గారు కూడా రామారావు సార్ మీరు అట్లా మాట్లాడతారా అన్నాడు. పోతారయ్యా మంచిగా లేదు, మంచి పాలన మంచి లేదు, మూడు మంచి లేదు అన్న ఎప్పుడు కొంచెం కోపడ్డారు. ఇప్పుడు వెంకటస్వామి గారు వైస్ మ్యాన్ కానీ నేను రామారావు గారు కరెక్ట్ అంటాడు, కానీ తప్పు చేసిన అయితే ఒప్పుకుంటున్నాడు కదా. నేమంటున్నా అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మర్యాదస్తున్నాం కనుక నేను కృష్ణారెడ్డి గారు అయితే నమస్కారం కృష్ణారెడ్డి గారు నేను పక్క తప్పుకుంటే నమస్కారం రామ్మోహన్ రావు గారు ఆయన పక్క తప్పుకుంటే 3 మాటలు అయితే ఇద్దరు మర్యాదస్తుల మధ్య అందరం మర్యాదస్తున్నాం కనుక బాలుతో సహా చెప్తాను, బాలుని అభినందిస్తున్నాం. అందరం కూడా అభినందించాలి. ఎందుకంటే ఎక్కడ కూడా పరుషమైన మాటలు మాట్లాడే ఇది రాజకీయ విమర్శ సిద్ధాంతపరంగా ఉండాలి. బాలు అభినందిస్తున్నాం, యువకుడు బ్రహ్మాండంగా మాట్లాడని అంటున్నా. అందుకని ఏమంటా అంటే ఈ రాజకీయ చదరంగంలో ప్రజలు పావులు కారాదు, మీ రాజకీయ చదరంగం ప్రజలు పావులు చేయకంటున్నాను నేను వ్యక్తిగా. అలాగే ఎక్కడ కూడా ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద ద్వేషంతోనో పార్టీ పెట్టలేదు. మా విధి విధానాలు మా ఎజెండా స్పష్టంగా మా అమ్మగారి గారు కవితమ్మ గారు స్పష్టంగా వేదికపై నుంచి నువ్వు బాలు గారు మీరు మాట్లాడి కవిత మాట్లాడితే బాగానే ఉంది. కవిత గారు అసలు ఎవరు తండ్రి మీద మాట్లాడు తప్పు అంతే. నేను ఎక్కడ కూడా ఎవరికి శత్రువుగా భావించట్లేదు. విధానపరమైన అంశాల పట్ల ఒక్క నిమిషం కేసీఆర్ గారు తండ్రి గారు మా తండ్రి గారు అని చెప్పారని జరిగింది. కానీ విధానపరమైన రాజకీయ అంశంలో ఆ రోజున్న కేసీఆర్ గారు ఈ రోజు లేరు. ఈ రోజు స్పష్టంగా ప్రజలకు ఎక్కడైనా ఏ కష్టం వచ్చినా హైడ్రాలో ఒక తమ్ముడు ఏది ఉంటుంది ఒకప్పుడు లేచి ఇప్పుడు నువ్వు అది బాలు ఎప్పుడు లేచి ఒక నిమిషం నేను ఎక్కువ మాట్లాడాను బాలు లేచి ఉంటావు. అదే 70 సంవత్సరాల లేచి ఉంటావా? ఏంటంటే అది మేము ఈ బాణం క్లియర్ గా చెప్పినాము. ఎక్కడ కూడా ఎవరు వదిలిన బాణం కాదు, మేము ప్రజలు వదిలినటువంటి బాణమే మా కవితమ్మ. ఈ రోజు ప్రజా సమస్యల పైన రాత్రి పగలు తేడా లేకుండా ఒక మహిళగా ప్రతి సమస్య ఎక్కడ ఏ క్షేత్రం ఏ సమస్య వచ్చినా రాత్రి 12 గంటలకు
మొన్న శంకర్ గౌడ్ గారు ఆర్టీసీ డిపో డ్రైవర్ గా చనిపోతూ కూడా అక్కడ ఉన్నటువంటి డిఆర్డిఓ అపోలో ఆసుపత్రికి 11 గంటల 30 నిమిషాలకు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. ఒక సంతాపం చెప్పాల్సింది ఉండే కదా బాలు, ఇవాళ అంతా చేసింది కదా, ఇవాళ మీటింగ్ లో ఒక సంతాపం చెప్పాల్సింది ఉండే కదా శంకర్ గౌడ్కు. అది ఎంత ఉండేది, అది రాజకీయ స్టంట్ చేసినట్టుంది కానీ అక్కడ కృష్ణాడి గారు చంద్రగౌడ్ వేరు, తెలంగాణ అమరవీరులకు మొట్టమొదటి వ్యక్తి చెప్పాలి కదా అంటున్నాను. అన్నా మా మొట్టమొదటిగా అక్కడ అమ్మగారు మొదలు గన్ పార్క్ వెళ్ళి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించింది. మీరు ఆ విషయం మీటింగ్ లో కూడా అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాతనే అక్కడ ఉపన్యాసం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి తెలుగు మాట్లాడుతున్నా యాంకర్ గారు ఉన్నారా? బతుకమ్మలు పెట్టి మా అమ్మగారు క్లారిటీగా రామూర్తి గారు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం జరిగింది. కృష్ణారెడ్డి గారు చివరిగా ఒక క్వశ్చన్, తెలంగాణలో బీజేపీ ఎంపీలకు సిగ్గుంటే దమ్ముంటే తన సవాల్ను స్వీకరించారని, తెలంగాణ తల్లి బిడ్డలైతే గనక ఆ పని చేసి చూపించారని కవిత బీజేపీని ప్రశ్నించడం జరిగింది. మరి మీ రియాక్షన్ ఏంటి? మేడం, ఆమె సెన్సేషన్ గురించి ఇవాళ కొన్ని ఏంటంటే హైలైట్ గా మాట్లాడాలనుకున్నది మాట్లాడింది కానీ దాంట్లో పూర్తి స్థాయి ఇది లేదు. ఎందుకంటే అంత పీసెస్ చేసుకుంటే మాట్లాడింది. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ని చదివే దాంట్లో ఒకసారి నేను బట్టి ఒకటి చెప్పేటప్పుడు ఏదైనా నెక్స్ట్ పైన రాకపోతే చెప్పిందే చెప్తానే విధంగా మాట్లాడింది కాబట్టి అందులో క్లారిటీ లేదు. ఆమె ఏదో సెన్సేషన్ గురించి 2 పదాలు బలమైన పదాలు అటు రేవంత్ రెడ్డి గారిని ఇటు బీజేపీని 2 మాటలు అనాలన్న విధంగా మాట్లాడింది తప్ప దాంట్లో ఆమె క్లారిటీ లేదు. తెలంగాణలో సమస్యలు చాలా ఉన్నాయి. 5 గ్రామాలే కాదు, తెలంగాణలో ఈ రోజు కాళేశ్వరం ట్రెండింగ్ ప్రాజెక్టులు ఇప్పుడు అది ఆగిపోయింది, దాన్ని ఆపేశారు, దాని విధి ఉంది. దాని గురించి ఏందనేది కాంగ్రెస్ నిలదీయాల్సిందే. పాలమూరు ప్రాజెక్టుల గురించి మాట్లాడాలి. 7 మండలాలు రావాలా, 5 గ్రామాల్లో మాట్లాడిందన్నా, అందుకని 5 మండలాలన్నా 7 మండలాలు దిగ్వసీలేరు. ఒక బిగ్గెస్ట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్లాంట్ పోయింది, 4,800 అనుకుంటా మెగావాట్ల ప్లాంట్ పోయింది సార్ మనకి. ఇప్పుడు దాంతో పాటు ఇప్పుడు ఇంకా అందరం తీయాల్సింది ఏంటంటే 7 గ్రామాలతో పాటు 1700 ఎకరాల తెలంగాణ భూమి పోలవరంలో కలిసిపోతుంది. ఫారెస్ట్ భూమి ఇట్లంతా రాముడికి రాముడికి భద్రాచలం గుడి కాడ నుంచి ఒక అర్ధ కిలోమీటర్ ఆంధ్ర వస్తుంది. ఆయనకి మళ్ళీ నేను ఒక గెస్ట్ పోయిన వెంకటస్వామి గారు నన్ను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో వేసింది. వాళ్ళు అన్న సార్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది సార్ అని, గుడి దాటి జలం ముందర వంగని అదే తయా అన్న వాళ్ళని జలం మళ్ళీ ఇది జలగాలే ఉంది సార్ మన కాలేజీ అన్నారు. గట్ల ఉంది పరిస్థితి. అంటే ఏంటంటే ఒక శాస్త్రీయబద్ధంగా చేయలేదు. స్పష్టంగా చెప్తున్నా 5 గ్రామాలు అయితే పురుషోత్తం పట్టణం నుంచి ముందు పెడితే రాముల వారి భూములకే దిక్కు ముంపు గ్రామాలు నిజమే గిరిజన గ్రామాలు మునిగినాయి కాదంటలేదు. కానీ రాముడు భూములు ఏమో ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి, రాముడు ఏమో తెలంగాణ ఉంటాడు. ఇంకేం కర్మ చెప్పండి. ఉండొచ్చు కానీ భూములు ఇప్పుడు ఏమైందంటే భూమి యజమాన్యులు హక్కులు కన్ఫ్యూజన్ సార్. అది ఇప్పుడు మన ఓటింగ్ కదా సరే కన్ఫ్యూజన్ లేకుండా చేసినట్టే ఒక్క నిమిషం సార్, దీనికి క్లారిటీ ఇద్దాము. విభజన సమస్యలు ఉన్నప్పుడు కొంత డిస్కషన్ జరిగింది బీజేపీకి రాష్ట్ర ప్రభుత్వం తోటి. కానీ ఆనాడున్న బీఆర్ఎస్ గాని కేసీఆర్ గారు తెలంగాణ సమస్యను తెలంగాణ సెంటిమెంట్ ని ఎప్పుడైనా రద్దించాలంటే కొంత సమస్య ఉండాలనే దాంట్లో ఈయన పట్టింపు పూర్తి స్థాయిలో దాని మీద ఇన్వాల్వ్ కాలేదు. 7 మండలాలు క్షమించాలి 7 మండలాలు ఏమో మీ హయాంలో విభజన చాటు కాంగ్రెస్ చేసిన వాళ్ళు లేదు.
7 మండలాలు తీసింది పాపం మీరే, వాళ్ళది కానే కాదు. వాళ్ళు విభజన చట్టం తయారు చేసినట్టు మంచిగా చేసిండ్రు. ఆ 7 మండలాలు మొట్టమొదటి సంతకమే మోడీ గారు పెట్టిన సంతకం. మొట్టమొదటి ఆర్డినెన్స్ రూపంలో వచ్చింది అని చట్టం లేదు. మోడీ గారిది పూర్తిగా భారతీయ జనతా ఇంకా కంక్లూడ్ చేద్దాం సార్. ఈ డిబేట్ లో జాయిన్ అయిన కత్తి వెంకటస్వామి గారికి, అలాగే రామ్మూర్తి గారికి, కృష్ణారెడ్డి గారికి, బండారు రామ్మోహన్ గారికి, అలాగే బాలప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫైనల్ గా కేసీఆర్ వదిలేసిన బాణాన్ని కవిత పట్టుకున్నారు. దీనికి బదులుగా బీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇవ్వటం జరిగింది. మరి నెక్స్ట్ బీఆర్ఎస్ బీజేపీ ఎలా రియాక్షన్ అవుతుందో అనేది చూడాలి. యుద్ధం తండ్రితో బీఆర్ఎస్ పార్టీతో, అది కూడా పాత టీఆర్ఎస్ పార్టీ పేరుతోనే పెడుతూ ప్రజల్లోకి వెళ్తోంది. మరి కవిత కొత్త పార్టీని ప్రజలు ఎలా ఆదరిస్తారు, కవిత కొత్త పార్టీ ఎలా ఉండబోతోంది చూడాలి. ఇది ఇవాల్టి మెగా డిబేట్. రేపటి డిబేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.